హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాజకీయాలలో కీలకమైనటువంటి ఘట్టాలు ఎన్నికలకు ముందే చోటు చేసుకుంటాయి. అదే మరొకసారి నిజమైంది. డిబిటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ఏదైతే ఈబీసీ నేస్తం, చేయూత, విద్యా దీవెన, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు 14,500 కోట్ల రూపాయలు ఆయా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్ళాలి. ఎన్నికల షెడ్యూల్కి ముందే జగన్మోహన్ రెడ్డి బటన్లు అయితే నొక్కారు, కానీ డబ్బులు మాత్రం జమ చేయలేదు. అప్పుడే ప్రకటించారు 10-15 రోజులు పడుతుంది అన్నటువంటిది. అయితే ఆ ఆలస్యం ఇప్పుడు శాపమయ్యింది. ఖచ్చితంగా అందాల్సినటువంటి సందర్భంలో అందలేదు. ప్రస్తుతం దాని మీద ఎన్నికల సంఘం ఆంక్షలు పెడితే 15 రోజుల క్రితమే లేఖ రాసినా మాకు అవకాశం ఇవ్వలేదంటూ హైకోర్టుకి ఎక్కింది రాష్ట్ర ప్రభుత్వం. హైకోర్టు ఈ ఒక్కరోజు గడువిచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం లోపు ఆ డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయమని. సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఈ తీర్పుని ఎన్నికల సంఘం అమలు చేయలేదు. ఎన్నికల సంఘం మీ దగ్గర ఉన్న నిధుల లెక్కలు ఇవన్నీ చెప్పమంది. ఈలోపు పుణ్యకాలం గడిచిపోయింది, సాయంత్రం అయిపోయింది. దాంతో డబ్బులు డిస్ట్రిబ్యూషన్ అవ్వలేదు. ఈలోపు మళ్ళీ ఇట్లాగా ఎన్నికల సంఘం వచ్చేటప్పటికి దాన్ని రిలీజ్కి అంగీకరించలేదు. దాని మీద డివిజన్ బెంచ్ దగ్గరికి వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. వెళ్తే అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమందితో పిటిషన్లు వేయించింది. వాళ్ళు వెళ్ళారు. అక్కడ డివిజన్ బెంచ్ వచ్చేటప్పటికి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు సమయం ముగిసిపోయింది. ఇది రెండు వ్యవస్థల మధ్యన వచ్చినటువంటి చిన్న అంశం కాబట్టి దీని తర్వాత చూస్తాం. 14 లోపు అయితే డబ్బులు రిలీజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. విచారణని తదుపరి వాయిదా వేసేసింది. దీంతో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్గా ఆయా లబ్ధిదారుల ఖాతాల్లో పడాల్సినటువంటి సొమ్ము ఆగిపోయింది. ఈ పాపం మీదంటే మీదని విమర్శించుకుంటున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏ కూటమి. అసలు తప్పెక్కడ జరిగింది, లోపం ఎక్కడ జరిగింది, ఇది తప్పా లోపమా సహజమా? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేడా సాంబశివరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాకురెడ్డి పురుషోత్తం రెడ్డి రాజకీయ విశ్లేషకులు. ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు దీన్ని ఎలా చూడమంటారు? సాయి గారు, మొదట అలాగే న్యూస్ బెంచ్ ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ నేత సాంబశివరావు గారికి, బీజేపీ నేత కిరణ్ గారికి, అనలిస్ట్ పురుషోత్తం గారికి నా నమస్కారాలు. రాష్ట్రంలో ద్వారా ఇస్తున్న డబ్బులు, బటన్ నొక్కడం ద్వారా వచ్చే డబ్బులు ఈరోజు సామాన్యులకి, సంక్షేమం ఎవరికైతే అందాలో వాళ్ళకి ఆ ఫలాలు అందలేదని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే బటన్ నొక్కిన డబ్బులు చారలేదనే విషయం పైన కోర్టు దాకా వెళ్ళారు, అలాగే బెంచ్ దాకా వెళ్ళారు, అలాగే ఎలక్షన్ కమిషన్ దాకా వెళ్ళారు. సరే, ఇక్కడ ఒక 2-3 అంశాలు మేము ముందుకు చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర గవర్నమెంట్ సంక్షేమానికి కేటాయించిన డబ్బులు లేవా? ఆ డబ్బులు ఏమయ్యాయి? తర్వాత మీరు ప్రశ్నించిన అంశాలు అయితే గతంలో వైఎస్ఆర్ చేయూత మార్చి 7వ తారీఖున బటన్ నొక్కారు. రైతులు ఇన్పుట్ సబ్సిడీ మార్చి 6వ తారీఖున బటన్ నొక్కారండి. విద్యా దీవెన మార్చి 1వ తారీఖున నొక్కారండి. వైఎస్ఆర్ ఆసరా జనవరిలో కొట్టారండి. సో ఈ 3 నెలలు కొట్టిన డబ్బులు, బటన్ నొక్కిన డబ్బులు ఏమయ్యాయి? అసలు నిజంగా బటన్ నొక్కుతున్నారా, అబద్ధాలు చెప్తున్నారా? సరే, ఈరోజు ఉన్నట్టుండి 3 నెలలు 4 నెలలు గమ్ము నుండి ఈసీ కంప్లైంట్ ఇచ్చారు అర్ధరాత్రి హంగామాలాగా. సో ఇచ్చిన తర్వాత ఈసీ ఏం చెప్పింది? డబ్బులు నేరుగా ఈరోజు 14,165 కోట్లు టోటల్ ఈ యొక్క స్కీమ్ లో కొనాల్సిన డబ్బులు, ఈ డబ్బులని ఒకసారి రిలీజ్ చేయమన్నారు. అంటే ఇంతకుముందు డబ్బులు లేవా, మీ ఆర్థిక పరిస్థితి ఏంది అని హైకోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు రిటర్న్ అడిగారు. మీ 3 నెలలు మాకు ట్రాన్సాక్షన్ ఇవ్వండి, అసలు డబ్బులు ఉన్నాయా లేదా, ఊరికే బటన్ నొక్కేసి సంక్షేమాన్ని నిధులు చేరిపోయినని చెప్పి అబద్ధాలు చెప్పడం న్యాయం కాదు కదా అనే అంశం. ఇంకా రెండో అంశం ఏంటంటే ఈసీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈసీ కూడా ప్రశ్నించింది, ఈ 3 నెలలుగా డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? హైకోర్టు ఈసీకి డైరెక్ట్ గా ఇవ్వదు, ఎందుకంటే అది స్వతంత్ర ప్రాతిపదిక కలిగిన సంస్థ, ఇది స్వతంత్ర ప్రాతిపదిక కలిగిన సంస్థ. సో వాళ్ళకి నోటీస్ ఇచ్చినా ఈసీ చెబితే గానీ, అంటే హైకోర్టు నోటీస్ ఇచ్చినా ఈసీకి నోటీస్ పంపిస్తే ఈసీ చెబితే గానీ అమలు చేయలేదు. సో ఎప్పుడైతే 14,165 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ కింద వచ్చే డబ్బులు నేరుగా ఇప్పుడు ఇస్తే, ఈ ఎలక్షన్ ముందు ఇస్తే ఓట్ ఫర్ నోట్ కాదా, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్టు కాదా, ఈ సంక్షేమ నిధులు 13 తర్వాత పంచితే ఏమవుతుంది అనేక అంశాలపై చర్చ జరిగింది. సో టోటల్ గా ఈరోజు నిర్ణయం మధ్యాహ్నం 3 గంటలకు చెప్పన్నారు.
సరైన సమాచారం లేకపోవడంతో 13 తర్వాత అంటే 14 తర్వాత మీరు ఈ స్కీమ్ ద్వారా ఎలక్షన్ డబ్బులు పంచుకోండి అని చెప్పడం జరిగింది. అయితే ఈ లోపల వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతిపక్ష వాళ్ళు కుట్రలు చేశారు, తగు దక్కిన మేకలాగా గడుస్తున్నారు. కారణం ఏంటి? ఎప్పుడో 3 నెలల క్రితం దొరికిన బటన్ డబ్బులు ఎందుకు చేరలేదు అంటే, ఇన్ని రోజులు మీరు బటన్ నొక్కింది ఉత్తుత్తి బటన్ లేనా? ఈ బటన్ ద్వారా ప్రజలకి అబద్ధాలు చెప్పారా? సంక్షేమానికి కేటాయించిన నిధులు ఏమయ్యాయి? అప్పు చేసిన నిధులు ఏమయ్యాయి? బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఏమయ్యాయి? ఈ 3 నెలలు బడ్జెట్ లేకుండా ఏ కాంట్రాక్ట్ డోసు పెట్టారు? అలాగే ఓడీలు తీసుకొచ్చిన డబ్బులు ఏమయ్యాయి? కార్పొరేషన్ పొదబెట్టిన డబ్బులు ఏమయ్యాయి? అనేక సందేహాలు ప్రతిపక్షాలు లేవనెత్తాయి, ప్రజల్లో కూడా అటు సందేహాలు వచ్చాయి. కాబట్టి దీనిపైన అధికార పక్షం నోరు జరగకుండా ఆ మన్ను తిన్న పిల్ల కుమ్మును కూర్చునింది. మేము హైకోర్టు పోతాం, సుప్రీంకోర్టు పోతాం, ఈసీ తలుపు కడతాం అంటే 2వ లేఖ కూడా రాశారు. మళ్ళీ మాకు ఈ లోపల ఇవ్వండి, సాయంత్రం లోపల వాళ్ళు ఒప్పుకోలేదు. మధ్యాహ్నం 3 లోపల మీరు అకౌంట్ సబ్మిట్ చేయమన్నారు, ట్రాన్సాక్షన్ 3 నెలలుగా అది చేయలేకపోయారు. కాబట్టి 13 తర్వాత సంశయాన్ని నిధులు ఇచ్చుకోమని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు ఇప్పటికిప్పుడే డబ్బులు పంచడానికి సాధ్యం కాదు. కాబట్టి ఇది ఓటుకు నోట్ అవుతుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి ఈసీ గానీ హైకోర్టు గానీ కొట్టేయడం జరిగింది. సో టోటల్ ఏమవుతుందంటే, రాష్ట్ర ప్రజలు ఈ 5 ఏళ్లుగా బటన్ నొక్కుతున్న విషయాలు, చాలా రహస్యాలు ఇప్పుడు ఈ సందర్భంగా బయటపడ్డాయి. ఇంతకుముందు జరిగిన బటన్ నొక్కిన డబ్బులు పడ్డాయా లేదా, చాలా మందికి మార్చి పడ్డాయని కొంతమంది అక్కడ చెప్పేవాడు. ధైర్యం లేదు, ఎందుకంటే మళ్ళీ స్కీమ్ రద్దు చేస్తారని. సో టోటల్ గా సంక్షేమ నిధులు, పేదలకు అందాల్సిన నిధుల పైన ఎలక్షన్ గేమ్ ఆడుతున్న అధికార పార్టీ చూస్తా ఉంటే ఈ రోజు ఆ కుట్రలన్నీ బయటపడ్డాయి. ఇది టోటల్ గా లాస్ట్ లో 14,125 కోట్లు ఒకసారిగా పనిచేస్తే ఈ డబ్బుల ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చారు కాబట్టి మేము ఓట్లేస్తామని ఊహల్లోకి వెళ్ళిపోయి ఆ రోజు ఇన్ని 3 నెలలుగా ఆపడం అనేది నిజంగా ఎవరైతే సంశయానికి అర్హులో వాళ్ళందరినీ బాధ పెట్టడం, మోసం చేయడం, అదే కుట్ర చేయడం, ఇన్ని అంశాలపైన ఖచ్చితంగా వ్యతిరేకించాలి, మాట్లాడాలి. ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టి సమాధానం అధికార పక్షం చెప్పాలి. కాబట్టి ఇంకా 4 రోజులు ఎలక్షన్ ఉండగా ఇప్పుడు డబ్బులు ఇవ్వడం అనేది సాధ్యం కాదు. కాబట్టి పూర్తి స్థాయిలో అవగాహనతో ప్లాన్ గా పథకం ప్రకారమే ఈ డబ్బులను ఆపారు. ఒక్కసారి ఇవ్వడం వల్ల మాకు ఓటు ట్రాన్స్ఫర్ అవుతున్న ఆశ కలిగిందనే ఉద్దేశంతో ఈ కుట్ర జరిగిందని మేము భావిస్తున్నాం. దీన్ని ఈసీ కానీ హైకోర్టు కానీ చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకున్న తర్వాత వాళ్ళు అది ఏం విషయమే అంత ఆశావాచిగా తీసుకోలేదు కదా సార్. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కదా, వాళ్ళు ఎన్క్వైరీ చేసుకుంటారు కదా, తద్వారా అవకాశాలు తీసుకుంటారు కదా, అన్ని సమాచారం తీసుకొని ఈ నిర్ణయానికి వచ్చారని భావిస్తున్నాం. సార్ ఓట్ ఫర్ ఓట్ అనేది ఖచ్చితంగా ఖండించాలి. కాబట్టి ఈసీ ఆ దిశగా నిర్ణయం తీసుకుంది కాబట్టి మేము దాన్ని అభినందిస్తున్నాం. కాకపోతే ప్రభుత్వం సంక్షేమదారు కింద నిధుల పైన చేసిన కుట్ర మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలు మోసం చేయడం అని హెచ్చరిస్తాం. రైట్, ఇక్కడ ఒక చిన్న సందేహం అండి. లాస్ట్ ఎలక్షన్స్ ముందు పసుపు కుంకుమ అనేది కొత్త పథకం, కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు తీసుకొచ్చారు. అంతకుముందు ఇస్తామన్నటువంటి డ్వాక్రా రుణమాఫీకి బదులుగా అది ఎలక్షన్స్ టైంలో కూడా పంచారు కదా మీరు, అప్పుడు అబ్జెక్షన్ ఎందుకని రాలేదు? సార్ మంచి ప్రశ్న సార్, చాలా మంచి ప్రశ్న, సంతోషం. నిజంగానే మేము ఇస్తే పసుపు కుంకుమ డబ్బులు అప్పుడు ప్రతిపక్షం అడుగుండాలి. సంక్షేమాన్ని నిధులు ఇచ్చాము, మీ ఇవ్వాలనుకుని ఇచ్చాము, మేము గెలవలేదు కదా, ఓడిపోయాం కదా. కాకపోతే ఏంటంటే అది చెయ్యాలా సార్, వీళ్ళు కూడా ఇస్తే ఓడిపోయేవాళ్ళు కదా, ఓడిపోయేది ఇచ్చే. మేము కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఇవి ఓట్ ఫర్ నోట్ కాకూడదని పిటిషన్ మాత్రం పెట్టాము. ఒక్క మాట నేను అనేది, మీరు అనడంలో తప్పు లేదు, మళ్ళీ అదే రిపీట్ గా అయితే ఉపయోగం లేదు. ఏంటంటే మీరు వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టడానికి నేను అబ్జెక్ట్ చేయట్లేదు, వాళ్ళు కంప్లైంట్ పెట్టలేదు కాబట్టి మీరు ఆ రోజు డబ్బులు ఇచ్చారు, అంతే కదా. నేను అనేది అట్లయితే అది ఓట్ ఫర్ నోట్ అవ్వదా? మంచి మాట, మంచి ప్రశ్న వేశారు. ఓట్ ఫర్ నోట్ అయ్యేది ఉంటే ఆ రోజు ఈసీ అబ్జెక్షన్ చేసేది. సంశయానికి నిధులు కేటాయించారు, వాళ్ళు సంశయానికి ఇచ్చుకున్నారు అన్నారు. అది అఫీషియల్ గా వాళ్ళు ఓకే అన్నారు కాబట్టి అది రాజపాటు అయిపోయింది. ఇప్పుడు ఇస్తే ఓట్ ఫర్ నోట్ అవుతుందా? అంతే కదా సార్. ఇప్పుడు నేను చెప్పిన మాట నేను ఒప్పుకుంటాను. మీరు అది అప్పుడు మీరు చేసింది కరెక్ట్ కాదు కదా, ఇప్పుడు మీరు చేసింది కరెక్ట్ అవుతుందని మీరు చెప్పిన మాత్రం నేను ఏకీపిస్తాను, మేమే విభేదించట్లా. కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎందుకు గమ్మునుందో నాకు తెలియదు. మేము అధికార పక్షాన్ని చాలా క్లియర్ చెప్పాము, పసుపు ముఖ్యం నిధులు ఇస్తామని పేపర్లో వచ్చింది, అందరికి డబ్బులు పనిచేసి కూడా తెలుసు. అబ్జెక్షన్ చేస్తున్నారు ఈసీ అప్లై మేము కాదనేవాళ్ళు కాదు కదా. అప్పుడు మేము కూడా మేము ఇవ్వడానికి వీల్లేదని మేము కూడా ఆపేసినాం. కానీ మీరు అప్పుడు ఈసీ అక్కడే నాకు అర్థం కాదు ఏంటంటే, ఆ రోజున అసలు మీకున్న బీజేపీకి ఉప్పు నిప్పు లాంటిది ఈసీ బీజేపీ చెప్పు చేతలో నడుస్తుందని విమర్శించేవాళ్ళు. అలాంటి ఈసీ అప్పుడు అబ్జెక్ట్ చేయలేదు, బీజేపీ అబ్జెక్ట్ చేయలేదు, ఎవరు అబ్జెక్ట్ చేయలేదు, డబ్బులు ఇచ్చేశారు. ఈ దఫానేమో రివర్సల్ అవుతుంది. అది ఏంటి అర్థం కాదు జనానికి కూడా.
మీరు చర్చ పెట్టింది చాలా మంచిది సార్. ఎందుకంటే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైన న్యాయం, ఇంకో పార్టీలో ఉన్నప్పుడు ఇంకో రకమైన న్యాయం చేయడం నేను వ్యతిరేకమే. నేను కూడా తప్పు అంటాను. మా పీరియడ్ లో మేము పసుపు కుంకుమ ఇచ్చిన నిధులు ఆ రోజు అబ్జెక్షన్ చేసి ఉండాలి, వాస్తవమే. వైఎస్ఆర్సీపీకి ఉండాలి. అది లేనప్పుడు మేము ఇచ్చేసాం, ఇంకా దానికి అది అడ్డంకి లేకుండా పోయింది. ఇప్పుడు మేము అబ్జెక్షన్ చేస్తున్నాం కాబట్టి అడ్డుపడ్డారు. మేము అడ్డుపడ్డామని కాకుండా ఈసీ కూడా ఆలోచించింది, అవును కదా ఓట్ ఫర్ ఓట్ అవుతుంది కదా, ఇది కరెక్ట్ కాదు కదా. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఆలోచించారు. కాబట్టి ఇది మీరు చేసినదే కాదు కాబట్టి ఈసీ పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుని కట్టుబడి ఉంది. రైట్. రవికిరణ్ గారు ఏమంటారు? సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి న్యూస్ బెంచ్ వీక్షకులకు శుభ సాయంత్రం అండి. వినపడుతుంది సార్ సాయి గారు? చెప్పండి. నాకు కొంచెం నెట్ డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఓకే. ఒకటి సాయి గారు, ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్నది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతూ ఉంది తప్పనిసరిగా. అయితే దీనిలో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎన్నికల సంఘం ఇయర్ ఆన్ ఇయర్ ఇవాల్వ్ అవ్వుకుంటూ కొత్త మార్గదర్శకాలు పెట్టుకుంటూ కొన్నిసార్లు అవుట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫర్ మెనీ అన్ని రాష్ట్రాల ఎన్నికలు, వివిధ రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నటువంటి కొత్త పద్ధతుల్లో రాజకీయ పార్టీలు వెళ్తున్న విధానాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఏ రకంగా పారదర్శకంగా ఎన్నికలు చేయాలి అని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అందరి పార్టీ క్యాండిడేట్కి సమాన అవకాశాలు వచ్చే విధంగా ఏ రకంగా చేయాలనేది వాళ్ళ ప్రయత్నం, వాళ్ళు రాజ్యాంగ ప్రతిపత్తిక సంస్థ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ నేను మీ ద్వారా ప్రజలకి తీసుకెళ్లేది ఏంటంటే, కేంద్ర ఎన్నికల సంఘం సాయి గారు ఈ లెటర్ 2 మే 2024 అన్ని పార్టీల అధ్యక్షులకి, ప్రధాన కార్యదర్శులకి లేఖ రాస్తారు. 2 మే 2024. దీంట్లో ఏం మెన్షన్ చేశారంటే, ద కమిషనర్ ఇన్స్ట్రక్టెడ్ ఇన్ లెటర్ నెంబర్ 437 డేటెడ్ 2nd January 2024. 2nd January 2024 మేము ఒక లెటర్ మీకు అందరికి పంపాము. దానిలో ఏం చెప్పామంటే, ఏ బెనిఫిషియరీ ఓరియంటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఈవెన్ ఇఫ్ ఆన్ గోయింగ్ షెల్ బి స్టాప్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్. ఏ బెనిఫిషియరీ స్కీమ్ అన్నా సరే, కొత్త బెనిఫిషియరీ స్కీమ్ కావచ్చు, లేకపోతే పాత్ర కావచ్చు, ఆన్ గోయింగ్ కావచ్చు, ఎన్నికల ప్రవర్తన నియమావళి వచ్చాక దాన్ని ఆపటం జరుగుతుంది. దానికి దృష్టిలో పెట్టుకొని మీరు తగు విధంగా చేసుకోండి అని చెప్పేసి 2 జనవరి 2024 చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆ లెటర్ లో సారాంశం అది. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్ అండి ఇది. ఈ జడ్జిమెంట్ జస్టిస్ కృష్ణమోహన్ గారు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ. ఈ జడ్జిమెంట్ కాపీలో పేజ్ నెంబర్ 18 సాయి గారు ఈ టాబ్లెట్ ఫార్ములా ఇచ్చారు. పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారి పథకం ఎప్పుడు అనౌన్స్ చేశారు, ఎంత రిలీజ్ చేయాలి, ఎంత రిలీజ్ చేశారు, ఏ రోజులు రిలీజ్ చేయాలి, పెండింగ్ ఏంటి, ఈ టాబ్లెట్ ఫార్మాట్ జడ్జిమెంట్ లో ఉంది, మధ్యంతర జడ్జిమెంట్ లో ఉంది. దీనిలో ఏం మెన్షన్ చేశారంటే, వైఎస్ఆర్ ఆసరా లాంచ్ చేసిన రోజు 23/1/2024 ఇవ్వాల్సిన అమౌంట్ 6,394,00,000 కోట్లు ఇవ్వాలి. 23వ తారీఖు బటన్ నొక్కారు. ఇది 23వ తారీఖు సాక్షి పేపర్ లో వైఎస్ఆర్ ఆసరా ఇచ్చినటువంటి యాడ్, ఫుల్ పేజ్ యాడ్. ఈ యాడ్ లో ఏం మెన్షన్ చేశారంటే, జనవరి 23 నుంచి 2 వారాల పాటు పండుగ వాతావరణంలో 7,98,395 స్వయం సహాయ పొదుపు సంఘాలకి ఎన్ని అమౌంట్లు ఇవ్వటం జరుగుతుంది అని రాష్ట్ర ప్రభుత్వం అన్ని పేపర్లో ఇచ్చినటువంటి యాడ్. సో జనరల్ గా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, బటన్ నొక్కినటువంటి రోజు అయినా మరుసటి రోజైనా రిలీజ్ చేస్తారా అనుకుంటే, ఏ తారీఖుల్లో ఎంతెంత అమౌంట్ రిలీజ్ చేశారు ఇక్కడ ఇచ్చారు సాయి గారు. 23వ తారీఖు బటన్ నొక్కితే మొదటి విడత రిలీజ్ చేసింది 29వ తారీఖు, అంటే వారం రోజుల తర్వాత రిలీజ్ చేశారు. అలాగా 29, 30, 7 అలా ఇచ్చుకుంటా వెళ్ళి ఒక 10 తారీఖుల్లో, ఇది జనవరి 23 నుంచి 10 తారీఖుల్లో ఇచ్చింది 1,839 కోట్లు మాత్రమే. పెండింగ్ 4,555 కోట్లు పెండింగ్. అంటే నేను 2 వారాల్లో మీకు అమౌంట్లు మొత్తం ఇచ్చేస్తాను అన్నటువంటి ముఖ్యమంత్రి గారు 2 వారాలంటే 14 రోజులు. 14 రోజులు ఎంత వరస్ట్ కేసు వేసుకున్నా ఫిబ్రవరి 10వ తారీఖు కల్లా మొత్తం ఇచ్చేయాలి కదా సాయి గారు. వారు ఇచ్చినట్టు యాడ్ ప్రకారం అది ఇవ్వలేదు. వారు లాస్ట్ డిస్పస్ చేసింది మార్చి 16వ తారీఖు. అప్పటికీ పెండింగ్ 4,555 కోట్లు. అది ఒక పథకం. నెక్స్ట్ విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన ఎప్పుడు బటన్ నొక్కారండి? ఇది బటన్ నొక్కింది మార్చి 1, 2024. ఎంత ఇవ్వాలండి? 703 కోట్లు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 1వ తారీఖు వాళ్ళ పేపర్లోని సాక్షి పేపర్లు ఇచ్చింది యాడ్. ఏమన్నారంటే, ఇదే రోజు మీకు నొక్కానో మొత్తం అందరికి మీకు అమౌంట్లు ఈ రోజు వచ్చేస్తున్నాయని చెప్పేసి వాళ్ళ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చుకున్నారు. కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో ఏ రోజు ఎంత రిలీజ్ చేశారంటే, మార్చి 5వ తారీఖు. 1వ తారీఖు బటన్ నొక్కితే రావట్లేదండి. మార్చి 5వ తారీఖు
ఎంత ఇచ్చారు? 703 కోట్లకు గాను రిలీజ్ చేసి 98 కోట్లు మాత్రమే, పెండింగ్ 605 కోట్లు. అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు బటన్ నొక్కారండి? మార్చి 6వ తారీఖు బటన్ నొక్కారు. ఈ డబ్బులు ఎంతది? 1294 కోట్లు, ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. అలాగే వైఎస్ఆర్ చేయూత బటన్ నొక్కింది మార్చి 7వ తారీఖు, 5065 కోట్లు, ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఈబీసీ నేస్తం మార్చి 14వ తారీఖు, ఒక్క రూపాయలు విడుదల చేయలేదు, 629 కోట్లు. ఇప్పుడు చెప్పండి, మొత్తం ఇవ్వవలసింది 14,169 కోట్లు, ఇచ్చింది 4,738 కోట్లు, ఇవ్వవలసింది 9,432 కోట్లు. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరిని మోసం చేశారు? ఎవరెవరిని మోసం చేస్తున్నారండి? ఎందుకని ఈ ఉత్తుత్తి బటన్లు నొక్కి పేరు గొప్ప ఊరి దెబ్బ అని మీరు బటన్ నొక్కేసి ఫుల్ పేజ్ యాక్లు ఇచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కనీసం బటన్ నొక్కితే టోకెన్ అడ్వాన్స్ గా రూపాయన్నా ఇవ్వట్లేదు. మీరు కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లోనే ఉంది, బటన్ నొక్కిన రోజు ఒక్క రోజు కూడా మీరు రూపాయి వేయలేదు. ఉత్తుత్తి బటన్ కనీసం ఒక్క లబ్ధిదారు కన్నా సరే బటన్ నొక్కి రోజు ఏరా అండి డబ్బులు? ఒక్క లబ్ధిదారుకి ఏరా వేయట్లేదు. ఇక్కడ ఈ రోజు వరకు మనం ప్రతిపక్ష పార్టీలుగా అంటున్నాం, బటన్ నొక్కుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఉత్తి గాలి వస్తుంది అని. అంటే ఏదో జగన్ మన దగ్గర ఆధారం ఉంది కదా సాయి గారు, ఏదో మనం ఏదో అందరూ ఫాలో అవుతున్నారు. ఈ రోజు జడ్జిమెంట్ చూస్తే నాకు నిర్ఘాంతపోయాను. నిజమే, వాళ్ళు రావటం లేదు. ఎవరు ఇప్పుడు కోర్టులో కూడా కేంద్ర ఎన్నికలు స్పష్టంగా అడిగారండి. ఒక మాట బెనిఫిషరీస్ ఎవరైతే కేసు వేసారో వాళ్ళని అడిగారు, అమ్మా మీకు ఇన్పుట్ సబ్సిడీ రావట్లేదని బాధగా ఉంది కదా, మరి 5 మాసాలు ఎందుకు వెయిట్ చేశారు? జనవరి 23వ తారీఖు బటన్ నొక్కినప్పుడు రాకపోతే వారం 2 వారాల్లో 5 మాసాలు వెయిట్ చేసి ఈ రోజు కోర్టుకి ఎందుకు వచ్చారు? 5 మాసాలు వెయిట్ చేసిన వాళ్ళు ఇంకో 5 రోజులు వెయిట్ చేయలేరా? 13వ తారీఖు లోపు వస్తేనే నీ సమస్యలన్నీ తీరిపోతాయా? కేంద్ర ఎన్నికల సంఘం యొక్క లాయర్ గారు అడిగిన ప్రశ్న జడ్జిమెంట్ కాపీలో రాశారు, అది జడ్జి గారు. 5 మాసాలు వెయిట్ చేసింది మీరు 5 రోజులు వెయిట్ చేయడానికి ఏంటి ఇబ్బంది? దీన్ని ఏంటి పద్ధత నాకేం కనబట్టలేదు అని కేంద్ర ఎన్నికల సంఘం భావన. కేంద్ర ఎన్నికల సంఘం 1కి 10 సార్లు అడుగుతుంది, మీకు ఎన్నికల ప్రవర్తన నియమాలు వస్తుందని తెలుసు, మార్చిలో ఏ సమయం ఎన్నికల ప్రవర్తన నియమాలు వస్తుందని తెలుసు. తెలిసినప్పటికీ జనవరిలో నొక్కిన బటన్ కూడా మీరు డబ్బులు ఇవ్వకుండా ఉత్తి బటన్ నొక్కి మోసం చేస్తూ ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పి 3 రోజుల్లో ఉంది, అదేదో మొత్తం భూకంపం బదలైపోతుంది, స్కైలాబ్ మీద పడిపోతుంది, 13వ తారీఖు లోపు ఇవ్వకపోతే వాళ్ళ జీవితాలతో అతలాకుతలం అయిపోతుంది అని మీరు ఏదైతే వాదన చెప్తున్నారో కోర్టులో, ఆ వాదనతో మేము ఏకీభవించటం లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన భావన. ఎందుకంటే మాకు రాజ్యాంగబద్ధమైనటువంటి నిబద్ధత ఉంది. ఎందుకంటే ఈ సమయంలో ఆ 10,000 కోట్లు 9,432 కోట్లు ఈ సమయం ఎలక్షన్ టైంలో 3-4 రోజుల ముందు ఎన్నికల టైంలో చేస్తే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అన్ని అభ్యర్థులకు సమాన అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. అది మొత్తం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు వెయిట్ చేశారు, 4 రోజులు వెయిట్ చేయలేదా అని కోర్టులు అడుగుతున్నారండి. ఇది ఇప్పుడు చెప్పండి, ఎవరిని మోసం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు నిలువెత్తున ఆ యొక్క లబ్ధిదారుని నిండా ఉంచింది ఆయన, తప్పంతా చేసింది ఆయన, మోసం చీట్. నా ఉద్దేశం అయితే ఆయన మీద చీటింగ్ కేసు పెట్టాలి. ఐఎమ్ సారీ టు సే దట్, ఆయన మీద చీటింగ్ కేసు పెట్టాలి ఉత్తుత్తి బటన్ నొక్కి. రైట్. సాంబశివరావు గారు ఏమంటారు? సాంబశివరావు గారు నా మాట వినబడుతుందా? మీ ఆడియో మ్యూట్లో ఉంది చూడండి. సాంబశివరావు గారు చెప్పండి. హలో సాంబశివరావు గారు చెప్పండి. వినపడుతుందండి? వినపడుతుంది, చెప్పండి. అది కాదు సార్, మనం 2,70,000 కోట్లు బటన్ నొక్కాం ఏమండి? హలో చెప్పండి వినపడుతుంది, చెప్పండి. ఇవాళ బటన్ నొక్కితే ఒక 7,000 కోట్లు 6,000 కోట్లు 5,000 కోట్లు ఒక పాలసీ. మనకున్న రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూని బట్టి డైలీ ఒక 10 రోజుల్లో 10 రోజుల్లో ఫుల్ఫిల్ అవుతున్నాయి ఆ బటన్ నొక్కడం మూలాన. 7,000 కోట్లు బ్యాంకులో ఉండి బటన్ నొక్కడం కాదు, ఒక పాలసీ మ్యాటర్గా వాళ్ళకి ఎష్యూరెన్స్ కోసం మనం బటన్ నొక్కుతున్నాం. మేము బటన్ నొక్కితే 10 రోజుల్లో 15 రోజుల్లో 20 రోజుల్లో మనకు వస్తుందని ఆయన బీజేపీ ప్రతినిధి చెప్తున్నాడు. జనవరిలో నొక్కితే మార్చి బడ్జెట్ అయిపోయిన తర్వాత మనం బడ్జెట్ దాకా మనం ఫుల్ఫిల్ చేసుకునే పరిస్థితిలో ఏరియర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మార్చిలో క్లియర్ చేయాలి.
కానీ మార్చి 6వ తారీఖు, మార్చి 9వ తారీఖు, మార్చి 19వ తారీఖు మీరు మాట్లాడారు. మీకు ఇవాళ ఏం అవసరం? మా దగ్గర డబ్బు లేకపోతే మేము ఇస్తామన్నాం కదా, మీరే కదా పిటిషన్ వేసింది, మీరే కదా ఎలక్షన్ ఆఫీసర్కి అబ్జెక్షన్ పెట్టింది. మీరు పసుపు కుంకుమ మీలో మానవత్వం లేదు కదా. మీరు పేద ప్రజానీకానికి వ్యతిరేకం అని చెప్పారు. మేము 9,700 కోట్లు అది ఎట్టేస్తానంటాం బ్యాంకులో. 9,700 కోట్లు మేము ఇవ్వాలా? వాళ్ళు కమిషనర్ మాకు పర్మిషన్ ఇస్తే ఇచ్చేవాళ్ళం కదా, ఇచ్చామా ఇవ్వలేదు తేలిపోయేది కదా. మేము 2,70,000 కోట్లు ఇచ్చిన వాళ్ళని ఒక పాలసీ 6,000 కోట్లు ఆసరా వచ్చేప్పటికి 6,400 కోట్లు. మీరు అసలు పాయింట్ మిస్ అవుతున్నారు సాంబశివరావు గారు. జనవరిలో బటన్ నొక్కారు, మీరు అన్నట్టు 10 రోజుల్లో ఇస్తే ఇవాళ దాకా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితే లేదు. ఇవాళ డబ్బులు మీ దగ్గర లేవని ఎవడు చెప్పట్లా, ఇవాళ ఉన్నాయి కాబట్టి. కానీ జనవరిలో మార్చిలో నొక్కిన బటన్లు ఈ రోజు వరకు ఇవ్వలేదు. అప్పుడు ఒక 5 కోట్లు, ఇప్పుడు ఒక 5 కోట్లు ఇచ్చి వదిలేశారు. ఇప్పుడు 9,000 కోట్లు బకాయి పెట్టి ఇవాళ ఇస్తామంటున్నారు అని కదా చెప్పేదండి. మార్చి 30 దాకా గవర్నమెంట్ కి అనేక ఏరియాస్ ఉంటాయి. మరి అప్పుడు బకాయి బటన్ నొక్కడం ఎందుకు? చెప్పేదండి ఒక మాట, మీరు అడిగారు కదా, నేను చెప్తానండి. మార్చి 20వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కింద దాని బటన్ నొక్కి ఇవన్నీ చెప్తున్నాం కదా. వీళ్ళకేం బాధ? బటన్ నొక్కితే మేము పసుపు కుంకుమ మేము అబ్జెక్షన్ పెట్టలేదు కదా. అదిగా సార్, ఆన్ గోయింగ్ 5 సంవత్సరాల నుంచి బటన్ నొక్కుతున్నాం ఇస్తున్నాం కదా. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అబ్జెక్షన్ పెట్టారు వీళ్ళు. వీళ్ళకి పేద ప్రజలకు డబ్బులు అందకూడదనే భావమే కదా. మీకే పేదలకి అందనీయకుండా చేసింది మీరు కదా అంటున్నా. మేము కాదు, మేము ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కింద డబ్బులు రాగానే పడాలనే ఉద్దేశంతో బటన్ నొక్కాం. అది కాదండి, జీవో ఇచ్చి చేశాం. ఒక్క మాట వినండి, నేను చెప్పేది వినండి. మీరు అన్నట్టు ఇవాళ ఎలక్షన్స్ అప్పుడు పంచడం కరెక్ట్ కాదని వాళ్ళు వెళ్ళారు, అది మంచి చెడు అని మీరు మాట్లాడుకుందరు. కానీ జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటే ఇప్పటికీ 2 నెలల ముందు అప్పుడు బట్టలు నొక్కిపోని ఎన్నికల షెడ్యూల్ అనుకుందాం. షెడ్యూల్ వచ్చింది ఎప్పుడు? లాస్ట్ ఏది మార్చి ఎండింగ్లో షెడ్యూల్ ముందే మీరు బట్టలు నొక్కారు. పోనీ షెడ్యూల్ మార్చి 16 షెడ్యూల్ వచ్చింది. మార్చి 16లో పన్న డబ్బులు వేయాలి కదా. మార్చి 16లో పన్న ఎందుకు వేయలేకపోయారు? అది కాదు సార్, ఇప్పుడు మార్చి 16 అనేది కాదు సార్, మార్చి 30 దాకా ఫెసిలిటీ ఉండదు. మీకు ఒకటే చెప్తున్నా, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కోసమే మేము బటన్ నొక్కాం. మార్చి 30 దాకా గవర్నమెంట్ వీటికి ఫెసిలిటీ ఉండడానికి ఫెసిలిటీ ఉండదు ఎకానమీగా. అందుకనే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆపడానికి వీల్లేదనే మేము నొక్కాము. మేము డబ్బులు వచ్చిన తర్వాత ఇచ్చుకుంటా వస్తున్నాము. మేము పేద ప్రజలు వాళ్ళు పసుపు కుంకుమ ఇస్తే మేము అబ్జెక్షన్ కూడా పెట్టలేదు, ఇచ్చుకోము. ఏముందాడా దీనికి ఇస్తారా? 5 సంవత్సరాలు నొక్కాం, ఈ సంవత్సరం వీళ్ళు అబ్జెక్షన్ పెడతారని మేమే నొక్కలేదుగా. మా షెడ్యూల్ ప్రకారం మేము నొక్కొస్తాం. షెడ్యూల్ ప్రకారం ఒక రోజు అటు ఇటు డబ్బులు ఇచ్చుకుంటా వస్తున్నాం. మార్చి నెలాఖరు దాకా ఉండదు ఫెసిలిటీ ఫైనాన్షియల్ గా. మార్చి 6వ తారీఖు 10 ఎక్కారా, మార్చి 13వ తారీఖు ఎక్కా, వాళ్ళకి ఎందుకు? వాళ్ళు అబ్జెక్షన్ పెట్టకపోతే లేదు కదా. ఎలక్షన్ కమిషన్ అబ్జెక్షన్ పెట్టలా, కోర్టు అబ్జెక్షన్ పెట్టలా. వీళ్ళు అబ్జెక్షన్ పెడితే వాళ్ళు అడిగారు, మీరు ఎందుకు ఇచ్చారు, ఎందుకు చేశారు, ఏం చేశారు అని. అంతేగాని మార్చి 16వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మా దగ్గర ఏముంటది? మా లెక్క ఏంటంటే మార్చి 6వ తారీఖునక్క మార్చి 6వ తారీఖు 9వ తారీఖు ఎందుకు నొక్కామంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కింద తర్వాత అబ్జెక్షన్ పెట్టకూడదు, డబ్బులు క్లియర్ చేస్తారని. అంతేగాని వచ్చిన డబ్బులు వచ్చినట్టు క్లియర్ కావాలి కదా. 10,000 కోట్లు అంటే 10 రోజులు పట్టుద్ది డైలీ, ఎట్టొస్తాయి? నువ్వునే చెబుతున్నాడు, బీజేపీ ప్రతినిధి చెబుతున్నాడు, ఆయన ఇచ్చే 6,000 సార్లు ఇస్తాడు ఇది వ్యవసాయ రుణాలు. రోజునే వాళ్ళు బటన్ నొక్కిన రోజునే వచ్చేస్తున్నాయి. అవి మాత్రం బట్టలు వచ్చేది ఏంటంటే వాళ్ళ కెపాసిటీకి 6,000 రూపాయలు 3 సార్లు ఇస్తున్నారు సార్. ఎంత 5 సంవత్సరాలు కదా, అయితే కరెక్ట్ గా ఆ రోజునే పడుతుంది, తేడా లేదు కదా. అదిగా సార్, మేము 5 సంవత్సరాలు ఇచ్చుకుంటా 2,70,000 కోట్లు ఇచ్చాం సార్. ఇక్కడ పాయింట్ ఏంటి? 2,70,000 కోట్లు వచ్చి ఇప్పుడు అది కాదు, మార్చి 16 6 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. కాబట్టి లెక్క మీరు బల్క్ అమౌంట్ చెప్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు డబ్బులు ఉన్న రోజు బటన్ నొక్కుతున్నారు, మీరేమో ముందు బటన్ నొక్కి పడేసి ఆ తర్వాత డబ్బులు ఇస్తానంటున్నారు. అది తేడా. అది కాదండి, వినండి. మార్చి 16 ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు ప్రొవిజన్స్ ఉండవు కదా. ఉంటాయా? ఉండవా? చెప్పమని ఆయన. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, దీన్ని ఎలా చూడాలి? ఈ వ్యవహారంలో ఎవరిది తేడా? సాయి గారు, అందరికీ నమస్కారం. ఇది ఎన్నికల సీజన్, 13వ తేదీ ఎలక్షన్ జరుగుతూ ఉంది.
శుక్రవారం ఇస్తే నాకెంత లాభం, మంగళవారం తర్వాత ఇస్తే నీకెంత లాభం, అంతకు మించిన రాజకీయం దీంట్లో ఏమీ లేదు. ప్రజలు, ప్రజాస్వామ్యం, ఇవన్నీ ఏదో వాదన లాయర్లు వాళ్ళ క్లయింట్ని సమర్థించుకోవడం చేసుకోవడం కోసం లోపోల్స్ ఎదిగినట్టే తప్ప ఇంకోటి కాదు. బేసిక్గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వేయాలనుకునింది. ఎవరు కంప్లైంట్కి పోయారు? దీనికి రాజకీయ కోణం తప్ప ఇంకోటి లేదనడానికి ఈరోజు రాష్ట్రంలో గెలిచేది ఓడేది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్ కూటమి. వీళ్ళిద్దరు ఊరు పోవాల కోర్టుకి. ఎవరు? నవ కాంగ్రెస్ అంట. వాళ్ళకి ఏమి నొప్పి అసలు? పాయింట్ ఏంటంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎవరు పంపించారు. ఎవరైనా పంపించుండొచ్చు. ఈ ప్రధాన పార్టీదారులు ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో వాళ్ళే పంపించే కోర్టులో ఈ వాదనలన్నీ చేసి ఉండొచ్చుగా. మనకెందుకు నొప్పి? అడుగుడు నవ కాంగ్రెస్ పేరుతో వేయించేయడం, ఇష్యూ అయిన తర్వాత సిద్ధాంతం మాట్లాడు. కాబట్టి ఇద్దరు ఉద్దేశం కూడా, రెండు కూటముల యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రోజు ఇస్తే నాకెంతకు లాభం, ఈకపోతే వాళ్ళకి ఎంత లాభం. ఇంతకు మించిన లాజిక్ దీంట్లో ఏమీ లేదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఎలక్షన్ కమిషన్ కి ఎందుకు పారదర్శకత పైన ప్రశ్నార్థకం అవుతుందంటే, సైగా నాకున్న అవగాహన మేరకు వస్తే తెలంగాణ ఎన్నికలు అనుకుంటాను, రైతు బంధో దళిత బంధో విషయంలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి పర్మిషన్ ఏంటి? ముందు రోజు అనుకుంటా, ఎలక్షన్ రేపో ఎల్లుండో అనగా కొంతమంది చెప్పింది. అక్కడ ప్రభావితం కాలేదా? అంటే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఒక రూల్స్, ఆంధ్రకి ఒక రూల్స్ వస్తాయా? ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుంది. ప్రతిపక్షాలు అభ్యంతరం చేస్తే కొత్త నిర్ణయాలు చేయకూడదు. కానీ ఇది కంటిన్యూ గవర్నమెంట్. ఎంత అద్భుతంగా చెప్పిందంటే ఎలక్షన్ కమిషన్ ఇది కంటిన్యూ గవర్నమెంట్ కాబట్టి కేబినెట్ సమావేశం ఇస్తూ ఎన్నికలను ప్రభావితం చేసే నూతన నిర్ణయాలు చేయకూడదు. కాబట్టి కేబినెట్ సమావేశం కావచ్చు, మేము అలాంటి చేస్తే మేము చర్యలు తీసుకుంటాం. మరి ఆంధ్రప్రదేశ్లో 55 నెలలుగా కొనసాగుతున్న వాలంటీర్లు ఇంటింటికి పంచే కార్యక్రమం 55 నెలల కార్యక్రమంగా మరి దీని ఎందుకు జోక్యం చేసుకుంది ఎలక్షన్ కమిషన్? కోర్టులు ఎందుకు జోక్యం చేసుకుంటాయి? 55 నెలల కంటిన్యూ ప్రాసెస్, ఇది ఒక్కరోజు వచ్చింది కాదు. మరి దీంట్లో ఎందుకు జోక్యం చేసుకుంది? తెలంగాణలో రైతు బంధుకు పర్మిషన్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఎక్కడికక్కడికి సర్దుబాటు ధోరణితో గందరగోళ వ్యవహారాల వల్ల ఇట్లాంటి అనుమానాలు ఎలక్షన్ కమిషన్ మీద వస్తాయి. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ పారదర్శక గురించి చాలా తక్కువ మాడుకుంటే మంచిది. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ఎన్నికయ్యే 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఆయన బీకాడ బారేసి ప్రధానమంత్రి నామిని నియమించే స్థాయికి ఎలక్షన్ కమిషన్ వస్తే ఎలాంటి నియామకాలు వస్తాయో మనం ఊహించుకోవచ్చు, ఏ పార్టీ ఉన్నా. ఇది ఫస్ట్ పాయింట్. ఎలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా ఒక మోడల్లో వ్యవహరిస్తే వాళ్ళ మీద అనుమానాలు రాకుండా ఉండడానికి మొదటి అవకాశం ఉంటుంది. రెండో అంశం, నాకు రైతు భరోసా వస్తుంది. నాకు కూడా 2 ఎకరాల స్థలం ఉంది కాబట్టి, వ్యవసాయ భూమి ఉంది కాబట్టి, ప్రధానమంత్రి వేసింది కూడా ఆ ఒక 3 వారాలకి 4 వారాలకు నాకు కూడా బ్యాక్ అకౌంట్ వచ్చింది అనౌన్స్ చేసిన తర్వాత కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తుంది, కంటిన్యూగా వస్తుంది. నాకు అలా కాదు, బటన్ నొక్కిన రోజు రాదా? లేదు, నాకు 1-2 సార్లు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చింది. 2000 ఎంత వస్తుంది కదా, అప్పుడు మెసేజ్ చూసుకుంటే 1 నెల తర్వాత కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. ఇది జనరల్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జనవరి నుంచి లెక్కలేస్తున్నాం కదా సాయి గారు, మీరు ఏ పథకం తీసుకున్నా 2 వారాలు 3 వారాలు 1 నెల ఆలస్యంతోనే జరిగినాయి. దీనికి 2 కారణాలు. నెంబర్ 1, షెడ్యూల్ ప్రకారం ఇవ్వాలనే రాజకీయ నిర్ణయంతో వాళ్ళు బటన్ నొక్కచ్చు, కానీ మనకు ఉన్నటువంటి అమౌంట్ యూజిబిలిటీ కానీ. రెండోది, ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేసేటప్పుడు ఏం చేస్తుంది, ఎమ్మెల్యేల ద్వారా నియోజకవర్గాల వారిగా, మీకు తెలుసు కదా, సభలు సమావేశాలు పెట్టి వాళ్ళకి పంచినట్టు వాళ్ళ ప్రాధాన్యత చెప్పి ఇది కూడా జరుగుతుంది. రాజకీయ నిర్ణయం వారం 10 రోజులు అప్పటి వరకు ఇస్తూ పోతుంటారు, బటన్ నొక్కుతారు. 2 కారణాలు ఇచ్చి ఆలస్యం అవుతుంది. ఒక కారణం, రాజకీయంగా ప్రభుత్వం మేము ఇది చేయదలుచుకున్నామని ఎక్కడికక్కడ సమావేశాలు రకరకాలు పెట్టి, కలెక్టర్ల సమావేశాలు పెట్టి అక్కడ ఇచ్చేది, ఎమ్మెల్యేలు పాల్గొనడం, మంత్రులు పాల్గొనడం, వాళ్ళ ప్రభుత్వాన్ని గురించి చెప్పుకోవడం ఒక కారణం. రెండో కారణం, అప్పటికప్పటికి అమౌంట్ లేకపోవడం ద్వారా ఇచ్చిన కారణం. మరి ఎందుకు ఇస్తున్నారు అంటే, ఏ రోజుకి ఆ రోజు నిర్ణయం అంటే మాకు ఒక షెడ్యూల్ ప్రకటించుంటాం కదా, ఆ షెడ్యూల్ ప్రకారం బటన్ నొక్కడం, ఒక కార్యక్రమం చేయడం, ముఖ్యమంత్రి గారు బహిరంగ సభ, ఆ తర్వాత 1 నెల. ఇప్పుడు ప్రధానమంత్రికి ఏమో రాజకీయంగా జిల్లాలు రాడు కదా, పాపం ఆయన ఢిల్లీలో ఉంటాడు. 1 నెల తర్వాత కూడా రైతు భరోసా పడింది. ఇట్లాంటివి ఒకటి ఉంటాయి. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు మార్చి జనవరిలో ఇచ్చిన ఆలస్యం మాత్రమే కాదు, ఈ 5 ఏళ్ల కాలంలో చాలా పథకాల్లో బటన్ నొక్కిన వారానికో 2 వారాలకు పడిన కాదు, 3 వారాలకి నెల రోజులు పడిన సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. కాబట్టి 2 కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం ఉండొచ్చు, దీన్ని అడ్వాంటేజ్గా వైసీపీ తీసుకుండొచ్చు. ఇప్పుడు ఈ 13వ తేదీ పడకుండా, శుక్రవారం పడకుండా బుధవారం పడితే ఎవరికైనా పాడైపోతారా? పాడుగారు. పోనీ శుక్రవారం పడిపోతే వీళ్ళకేమో నష్టం? ఇద్దరికి ఒకే నష్టం. శుక్రవారం పడితే 4 ఓట్లు మాకు పెరుగుతాయని వాళ్ళు ఆశించవచ్చు, ఈ శుక్రవారం పడకుండా బుధవారం పడితే 7 ఓట్లు వాళ్ళకు ఉంటాయని వీళ్ళు ఆశించవచ్చు. ఇంతకు మించిన లాజిక్ నాకు తెలిసి దీంట్లో ఏమి కనపడలేదు తప్ప ఇంకోటి ఏం కాదు. ఈ ఎలక్షన్ కమిషన్ అపవాదం ఎందుకు వస్తుంది? టిట్టాడి చర్యలు. తెలంగాణ రైతు బంధు ముందు రోజు పంచచ్చు, ఢిల్లీలో కేబినెట్ సమావేశం వేయొచ్చు, ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల ద్వారా పంచే 55 కార్యక్రమాలు ఆపేయవచ్చు. పైపెచ్చు డిసైడ్ చేస్తారు 6వ తేదీ లోపల పంచేయండి. అసలు పెన్షన్ అనేది సాయి గారు రైట్ కాదు, రాజ్యాంగ హక్కు కాదు, ప్రభుత్వం యొక్క
ఒక బాధ్యతాయుతమైన పరిస్థితిలో ప్రజలకు అందించే ఒక సాయం మనకు హక్కు కాదు కదా. కానీ వాళ్ళు జీతాలు ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు వారం తర్వాత వేస్తారు. ఎలక్షన్ కమిషన్ చెప్తున్న 6వ తేదీ లోపల వేసేయమని చెప్పింది కదా ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ గందరగోళాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ పారదర్శక అనుమానం ఉంది. కాబట్టి ఈ రెండు పార్టీ ప్రధాన కూటమిలో ఈ రోజు వేస్తే నాకెంత లాభం, రేపేస్తే ఇంతకు మించిన లాజిక్ ఏమీ లేదు. ఆలస్యం కావడం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంది. అది 3 నెలలు 2 నెలలు ఇప్పుడు ఎక్కువ టైం పడుతుండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కే కార్యక్రమం 2019 నుంచి కూడా వారం 2 వారాలు 3 వారాలు నెల రోజుల తర్వాత కూడా పడిన సందర్భాలు ఉన్నాయి. ఇది కొత్తగా నాకు 2 సందేహాలు రావడం ఇందులో. సార్ ఒకటేంటంటే ఇప్పుడు క్రిందటిసారి వాళ్ళు ఇచ్చినటువంటి సందర్భంలో అబ్జెక్షన్ రైట్ చేయలేదు, ఈ దఫా అబ్జెక్షన్ రైట్ చేశారు పార్టీ. కాబట్టి అప్పుడు అయినా చివరి రోజున డబ్బులు ఇచ్చినా కూడా ఓడిపోయింది కదా, అయినా వీళ్ళు ఎందుకని చివరి రోజు దాకా సాగదీసుకున్నారు, నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి బటన్ నొక్కుడు అనేటువంటిది ఇట్లా ముందుగా చెయ్యడం, ఇట్లా లేట్ అవుతుందని వాళ్ళకి చెప్పకపోవడం కరెక్ట్ అవుతుందా? నిజానికి మనం పద్ధతిగా ఆలోచించినప్పుడు డబ్బులు ఉన్నప్పుడే బటన్ నొక్కి వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేది పర్ఫెక్ట్లీ కరెక్ట్. 5 ఏళ్ళ నుంచి ఇప్పుడు మీరు గమనంలో పెట్టుకోండి, ఈ 5 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఇప్పుడు ఇంతమందికి బటన్ నొక్కాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 14,000 కోట్లు 4,000 కోట్లు ఇచ్చారు సాయి గారు. ఇంకా 9,000 కోట్లు పెండింగ్ ఉన్నట్టే కదా లెక్క బటన్ నొక్కి మార్చిలో. నిజానికి తెలుగుదేశం కానీ బీజేపీని పెద్ద ఎత్తున వీళ్ళతో ఆందోళన చేయించుండొచ్చు. బటన్ నొక్కి ఎలక్షన్ టైం కదా ఇది మనకు. కాబట్టి ఇది మాకు బటన్ నొక్కాడు 9,000 బాకీ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, పెద్ద ఆందోళన చేస్తుండొచ్చు. ఆందోళన చేయలేని పరిస్థితి. ఎందుకని ఇది 5 ఏళ్ళ నుంచి కొనసాగుతుంది, 1 నెల అటు ఇటుగా. అంటే ఈ బటన్ నొక్కడం, ముఖ్యమంత్రి ఉపన్యాసం చెప్పడం, జిల్లాలో సభలు పెట్టడం, ఏదో ఒక రోజు 1 నెల అటు ఇటు మాకు ఖాతాలో రావడం అనేది ఒక సాంప్రదాయంగా మారింది. కాబట్టి వాళ్ళు గమ్మునున్నారు. లేకపోతే ఎలక్షన్ టైంలో 9,000 కోట్లు మాకు జగన్ మోసం, ఇప్పుడు కిరణ్ గారు చెప్పారు కదా చీటింగ్ కేసు పెట్టచ్చని, అట్లాంటి వాతావరణం ఎందుకు తీసుకురాలేకపోయారంటే ఇది మాకు అలవాటే కదా 1 నెల అటు ఇటు తీసుకోవడం అనేది లబ్ధిదారుల్లో కనబడతా ఉంది. అది మనకి ఇక్కడ వీక్నెస్ మనకు కనబడుతుంది. రెండోది మీరు అడిగిన వాల్యూ పాయింట్ నేను ఇప్పుడు బలంగా నమ్ముతున్నాను. ఈ 14,000 కోట్లు 10,000 9,000 కోట్ల రూపాయలు శుక్రవారం వేసేస్తే జగన్ గారు గెలిచేది లేదు, వేయకపోతే ఓడిపోయేది ఉండదు. ఇది క్లియర్. కాబట్టి దీంతో ఇప్పుడు అదే నిజమైతే 15,000 కోట్ల రూపాయలు తెలుగుదేశం వేసినప్పుడు ఎందుకు ఓడిపోయినారు వాళ్ళు? కాబట్టి ఈ కార్యక్రమం తెలంగాణ రిజల్ట్స్ అదే పార్టీ చెప్తాను కదా. కానీ నేను అప్పటికిప్పుడు తేడా ఏం గమనిస్తున్నానంటే, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అడ్డుకుంటే మనకు లేని తలనొప్పులు వస్తాయి, కాబట్టి జరిగే నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళు వేసుకొని తర్వాత మనకు దీన్ని అడ్డుకున్న వాళ్ళగా మనం ఎందుకు మిగలాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్ గా వైసీపీ వైసీపీ కూడా కోర్టుకి వెళ్ళి వీళ్ళు కాబట్టి ఇంకో పార్టీ తీసుకున్నది. పెద్ద పార్టీలకి ఏం కొరవ, భారతదేశంలో 200 చిల్లర రిజిస్టర్డ్ పార్టీలు ఉన్నాయి కదా. కాబట్టి వాళ్ళు ఒక పార్టీ తీసుండొచ్చు, వాళ్ళు వేయలేదు. ఎందుకు వేయలేదంటే దీన్ని ఎవరేసినా ఇప్పుడు తెలుగుదేశం పిటిషన్ వేయాలి, నవ కాంగ్రెస్ ఏదో వేసిందంట. ఇప్పుడు తిట్టేది ఎవరిని తిడుతున్నారు వైసీపీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కూటమిని తిడతారు. అది లాజికలీ కరెక్ట్. ఆ రోజు కూడా వైసీపీ వాళ్ళు వేస్తుంటే ఎవరిని తిట్టుంటారు, లాజికల్ గా వాళ్ళని తిట్టుంటారు. ఇప్పుడు అందువల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు అది వాళ్ళు ప్రోత్సహించారా లేదా కానీ దీన్ని ఎందుకు నెత్తినేసుకునిందంటే వాళ్ళు చెప్పాలి దానికి. కాబట్టి వాళ్ళ ఉద్దేశం దీన్ని అడ్డుకుంటే మనం ఎడగ చుట్టారు అని వాళ్ళు ముందస్తు జాగ్రత్తగా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఆ రోజు కూడా అడ్డుకుంటే నాకు ఇంకోటిగా డౌట్ సాయి గారు, అంటే ఈ పార్టీలు ఫిర్యాదు చేసే తప్ప ఎలక్షన్ కోసం పట్టించుకోదా? ఇప్పుడు పార్టీలు ఈ రోజు పార్టీ ఫిర్యాదు చేసింది, ఆ నవ కాంగ్రెస్ ఫిర్యాదు చేయకుంటే ఈ కోర్టు వీళ్ళు వచ్చిన ఎలక్షన్ కమిషన్ చాలా లాజికల్ క్వశ్చన్లు వేస్తుంది కదా. శుక్రవారం అయితే మంగళవారం మీరు లాజికల్ క్వశ్చన్లు అప్పుడు తెలియదా? అంటే ఎవరో ఒకరు పట్టించుకుంటే తప్ప ఎలక్షన్ కమిషన్ పనిచేయదు. అటు ఇట్లా ఒక ఊళ్ళో గొడవ. ఇంకో చిన్న డౌట్ అండి, ఇప్పుడు సాధారణంగా మనం ఎలక్షన్స్ అప్పుడు చూస్తాం ఎండింగ్లో డబ్బులన్నీ బిల్లులు చెల్లించుకోవడం, ఇవన్నీ క్రిందసారి కూడా జరిగినటువంటి చూస్తాం. ఇప్పుడు ఇది దాదాపు 9,000 కోట్ల రూపాయలు. ఈ డబ్బులు రేపు పొద్దునైనా ఎలక్షన్ అయిపోయాక ఇస్తారా? ఎందుకంటే క్రిందటిసారి 10,000 రూపాయలు చొప్పున వేయడం బిగిన్ చేసి పసుపు కుంకుమ డబ్బులు, అలాగే రైతు రుణమాఫీ కూడా కొన్ని చివరిలో వేస్తూ మధ్యలో ఆపేశారు. ఆ మిగతా డబ్బులు ఆ కాంట్రాక్టర్లకు ఎవరికైతే మన వాళ్ళు లేకపోతే ఆ టైంలో పెద్ద బకాయిలు ఉన్నవాళ్ళు కొంతమందికి తీరుస్తూ వచ్చారు. చివరికి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అవన్నీ ఇవ్వాల. కొంతమందికి 7,000 పడ్డాయి, కొంతమందికి 5,000 పడ్డాయి, కొంతమందికి 10,000 పడ్డటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఆ మిగతా డబ్బులు కూడా రాలేదు. ఏది రైతు భరోసా, అది ఇప్పుడు రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ డబ్బులు కూడా కొంత వేసి ఆగిపోయినాయి. ఇక ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి అవి ఇవ్వాల. ఇప్పుడు ఈ డబ్బులు ఈ ప్రభుత్వం రేపొద్దున 13 తర్వాత ఇస్తుందని నమ్మచ్చా? నెంబర్ 1. ఇవ్వకపోతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఇస్తుందా? నాకు ఇక్కడ వాల్యుబుల్ ప్రశ్న ఏంటంటే 13వ తేదీతో ఇంక ప్రజలతో వీళ్ళకి పని ఉండదు, 5 ఏళ్ళు అంతే కదా. 13వ తేదీతో పని అయిపోతుంది. కానీ ఈ మధ్యకాలంలో మార్చిలో కూడా 2-3 వేల కోట్లు ఏదో బిల్లులు కొంత చెల్లించినట్టున్నారు. 13వ తేదీ ఎట్లా వేయలేదు, తెలుగుదేశం వాళ్ళు ఎత్తిన రాళ్ళు వేసేసి 2 అవకాశాలు ఉన్నాయి జగన్ గారికి. తెలుగుదేశం మీద రాళ్ళు వేసేసి లేకపోతే బీజేపీ మీద వాళ్ళు అడ్డుకునేవారు, ఎలక్షన్ కమిషన్ అన్ని పెట్టుకొని 13వ తేదీ వరకు రాజకీయం చేసేసి
ఆ పని అయిపోతుంది కాబట్టి ఆ 10,000 కోట్లు ఏదో వైసీపీ కార్యకర్తలు బాగా గొడవలు ఉన్నారు కదా, వాళ్ళకన్నీ ఇచ్చేసే మార్గం ఒక పద్ధతి. లేదా జగన్ అంటే ఇది కాబట్టి మాట మీద నిలబడతాను, నేను గెలుస్తున్నానని నమ్మకం ఉంటే 14వ తేదో 15వ తేదో 16వ తేదో గ్యారంటీగా వేస్తాను. ఏసీ నాకు ఎన్నికల కోసం వేయలేదు, దట్ ఈజ్ మై క్యారెక్టర్ అని చెప్పుకునేదానికి 2 మార్గాలు ఉన్నాయి జగన్ గారి మధ్య. జగన్ గారి క్యారెక్టర్ కొంత చూసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు రచ్చ అవుతుంది అంటే రాజకీయంగా మళ్ళీ 13 తేదీ పని లేకపోవచ్చు ప్రజలతో కానీ బాగా ఫిక్స్ అయిపోయినారు కదా, 13,000 కోట్లు మా దగ్గర రెడీగా ఉన్నాయి మేము వేస్తామని చీఫ్ సెక్రటరీ గారు పెట్టిన తర్వాత నో డౌట్ 13 తర్వాత 4 తేదీ వరకు జగన్ గారే కదా ముఖ్యమంత్రి, కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లోని అధికారులు ఉంటారనుకుంటే. కానీ బట్ ఈ డిస్కషన్ జరిగిన తర్వాత రేపు ఈకపోతే జగన్ గారు నా ముద్ర వేస్తారు, నువ్వు ఎలక్షన్ కోసమే ఇచ్చావు. ఇచ్చారనుకో వాడతాడో గెడతాడో కానీ నిలబడ్డారా జగన్ అనుకుంటారు. అప్పుడు నిలబడ్డారా జగన్ మళ్ళీ అప్పుడు ఎన్నికల సంఘం ఆపద్దా? నాకు తెలిసి 13 తేదీ కాబట్టి ఎప్పుడు వేసుకోమంటావుగా, అదే మళ్ళీ అనుమతి అంటూ మళ్ళీ అప్లై అక్కర్లేదు. నాకు తెలిసి అవసరం లేదు, ఫార్మాలిటీగా చీఫ్ సెక్రటరీ గారు ఎలక్షన్ కమిషన్ అడిగేసి వేస్తాడు. జగన్ గారు దట్ ఈజ్ జగన్ అనుకుంటాడా లేదా వేరే ఆలోచన చేసుకుంటారనేది 13 తర్వాత తెలుస్తుంది. రైట్ చౌదరి గారు, అప్పుడైతే మీరు గెలుస్తామని మీకు నమ్మకం ఉంటుంది కదా, ఆయన ఇచ్చే నీలే అని ఆపుతారా, లేకపోతే మీరు వచ్చాక మేము ఇస్తాం, లేకపోతే అసలు ఆ పథకాలే మాకు సంబంధం లేదని ఆపమంటారా? సంక్షేమాలు ఆపేస్తామని తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పలేదు. కానీ చేసిన దానికి మీరు నెత్తినేసుకుంటున్నారు. అది ఇప్పుడు ఇంతకీ తెలుగుదేశం కంప్లైంట్ చేసిందా, నవ కాంగ్రెస్ కంప్లైంట్ చేసిందా? ఇంకా కంప్లైంట్ చేశారు విషయం పైన నేనైతే చేయదలుచుకోలేదు. చేశారు మొత్తానికి. సార్ నాకు అర్థం కాదు 2 పాయింట్లు, అంటే ఒక అజ్ఞానిగా అడుగుతున్నాను. ఒకటి, ఈ నవ కాంగ్రెస్ లాంటి వాళ్ళు తెలిసి మీ తరపున చేస్తారా, లేకపోతే వాళ్ళు సొంతగా స్వతంత్ర శక్తివంతులైనటువంటి పార్టీనా? నెంబర్ 1. రెండోది, నేను అట్లాగే గాజు గ్లాస్ గుర్తు గురించి యాక్చువల్గా మాకు కావాలని గట్టిగా గొడవ చేసినటువంటిది నవతరం పార్టీ. విచిత్రం ఏంటంటే ఆ నవతరం పార్టీ ముందే ఏది మీ కూటమి గెలవాలనుకుంటే స్క్రూటీకి ముందే మాకు అక్కర్లేదులే అని డ్రాప్ అవ్వాలి, అప్పుడు లేదా ఉపసంహరించుకోవాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఇప్పుడు అయిపోయిన తర్వాత మీ కూటమికి మద్దతు ఇస్తూ మేము పోటీ చేయట్లేదు, ఇదే పోటీలో ఉన్నాం కానీ మేము మీకు మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. అసలు ఆ గాజు గ్లాస్ గుర్తు అనేటువంటిది వాళ్ళకి అంటే వేరే వాళ్ళు ఎవరికి పోనీయకుండా ఉండడం కోసం నవతరాన్ని ముందు మీరు పెట్టారు. ఎందుకంటే వాళ్ళు చంద్రబాబు గారితో క్లోజ్గా ఉన్నారు, ఆ ఫోటోలు కూడా రిలీజ్ అయ్యి ఉన్నాయి. కాబట్టి అందులో వరలరామయ్య గారితో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు మేము మద్దతు ఇస్తున్నామని. కాబట్టి ఆ గాజు గ్లాస్ గుర్తు గురించి దాన్ని కాపాడటం కోసం మీరు ప్లాన్ చేశారా, లేకపోతే ప్లాన్ చేసుకున్నటువంటి వాళ్ళు తర్వాత మీ దగ్గరకు వచ్చారు? ఈ 2 పార్టీలు నవతరం, ఇప్పుడు నవ కాంగ్రెస్, ఈ 2 వ్యవహారాలు నాకు అర్థం కాలేదు, ఏమన్నా తెలియజేయగలుగుతారా? సాయి గారు, ఈ రాజకీయ పార్టీలు ఎక్కడ పుట్టాయో దాని అడ్రస్లు కేరాఫ్లు అయితే నాకైతే తెలియదు. రాజకీయ పార్టీ ప్రతిపక్ష పార్టీలే కలవచ్చు, మాట్లాడచ్చు. బహుశా వాళ్ళకి గాజు కావాలని అడిగిన నేను కూడా పేపర్లు చూశాను, దాని మీద కోర్టుకు వెళ్తామని కూడా చెప్పినట్టున్నారు వాళ్ళు. సరే, ఏదైతేనేమి ఎలక్షన్ కమిషన్ గ్లాస్ గుర్తు జనసేన వారికి చేశారు. కానీ ఈరోజు ఈ రాజకీయ పార్టీలు మాకు పనిచేస్తాయి, వాళ్ళకి పనిచేస్తాయని మేమైతే చెప్పడం అనేది మాకు తెలియదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వచ్చుండొచ్చు మీరు అన్నట్టు నవతరం పార్టీ, నవ కాంగ్రెస్ పార్టీ ఎవరికి కలిసి పెట్టుండొచ్చు. ఆ సందర్భంగా సమస్య ఉంది కాబట్టి కలిసిపోయి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. సో వీటి కేరా ఫోటోస్ అయితే మాకు సంబంధం లేదు. రెండో విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రజల అమాయకులు కదా, ఏమైనా చేయొచ్చు కదా, మోసం చేయొచ్చు కదా అని చెప్పి ఈ డిపిటి అనేది పెద్ద మోసం. ఈ మోసాన్ని ఇంకా నాకు తెలిసి సాయి గారు ఈ 3 కాదండి, గతంలో ఇంకా చాలా తప్పించారు. నేను మొత్తం బటన్ నొక్కిన విషయాలని సమీక్షించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంతమందికి ఈ బటన్ నొక్కి నిధులు చేరలేదు, కోసం జైలు కోసం చేరలేదా, ఇట్లా జబ్లింగ్ వచ్చిందా అనేక అంశాలు ఇప్పుడు చాలా సందేహం కనపడతా ఉంది. ఈ 2 ఈసీ చాలా క్లియర్ గా చెప్పింది. 10వ తేదీ పనిచేయండి అని కూడా చెప్తాను. నాకు తెలిసి, నాకు బహుశా మీకు కూడా అవగాహన ఉండొచ్చు, 10వ తారీఖు లోపల ఇవన్నీ బటన్ నొక్కి ఇచ్చేయండి అని చెప్పారు. కానీ ఇవ్వాల. కానీ వాళ్ళు ఆ డేట్ కోసం వెయిట్ చేయడం అంటే కావాలని వెయిట్ చేస్తున్నారా, లేదా ఖజానా ఖాళీయా, లేదంటే ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారా, లేదా మా మీద ఎక్కువ మాట ఏంటంటే మీరు అన్నట్టు నాకు కూడా సందేహం వేస్తుంది. బిల్లులన్నీ కూడా వాళ్ళకి అనుకున్న వాళ్ళకి ఇచ్చుకుందాం, మాకెందుకు కోర్టుకు వెళ్ళారు, మళ్ళీ ఈసీ అబ్జెక్షన్ చేసింది, కానీ ఒక ప్లానింగ్ లో ఉన్నారా? సరే, ఏమైతేనేమి ఈరోజు పక్క పెన్షన్ల పైన రాజకీయం చేశారు, వాళ్ళు చేసి రాష్ట్రంలో పంట ఆకులెత్తి బజార్లు వేశారు. ఇప్పుడు మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలకు వచ్చారు. అంటే నిధులుండి ఇవ్వలేక మీరు ఈ విధంగా చేస్తున్నారా, నిధులు లేక ఇబ్బంది పెడుతున్నారు పైన చాలా హైకోర్టు అడిగింది, ఈసీ అడిగింది. మీరు ఇప్పుడు ఈ 5-6 నెలలు ట్రాన్సాక్షన్ ఇవ్వండి అని చెప్పారు. మీరు కూడా క్వశ్చన్ చేశారు. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో బటన్లు, ఈ నెల ఇప్పుడు మే, అంటే దాదాపు 5 నెలలు. 5 నెలలు బడ్జెట్ ఎలికేషన్ చెప్తూనే ఉంటాయా? నాకు తెలిసి ఇవి కావాలనే రగాన్ని చూస్తూ వచ్చారు.
ఎలక్షన్ లో ఎత్తుగడలో భాగంగా చేశారని నేను అనుకుంటున్నాను. రెండు, మేము మాలాగా పసుపు కుంకుమలాగా పనిచేస్తే జనాలు ఓట్లేస్తారు అనుకుంటే మానుగా చెప్తున్నాం. వీళ్ళు ఓట్లేసినా ఇంకో ఈ పథకాలను ఒకసారి ఇచ్చినా కూడా జనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు మైండ్ సెట్ వాళ్ళు పోతారు, కానీ డబ్బులు ఇచ్చేసిన మాత్రం ఓట్లు పూర్తిగా వేసేస్తారని అమాయకత్వం అని అనుకుంటున్నాను నేను. ఇంకా జనంలో ఉన్న సంక్షేమాలు బటన్ నొక్కి నయామించారు. వాహన మిత్ర కావచ్చు. నేను ఒకటి సూటిగా అడిగా, రేపు పొద్దున మీరు వస్తే ఇస్తారా, ఇది ఇవ్వరా? ఒక్క మాట సార్ చెప్పేస్తాను. ఇప్పుడు నేను ఆ సంక్షేమ పథకాలు కొంచెం చూశాను. షాదీ తోఫా అని, అలాగే జగనన్న ఆసరా అని, ఇవన్నీ కొన్ని క్రిటికల్ ఇష్యూస్ కదా. చదువుకు డబ్బులు కట్టకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. షాదీ చేసుకున్న వాళ్ళకి ఆ సందర్భంగా ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ ఇస్తాము, వారం తర్వాత ఇస్తాము, లేదా ఎక్కువగా బడ్జెట్ అలర్ట్ చేయండి ఇస్తాము, నెల తర్వాత ఇస్తాం అంటే ఏదైతే మీరు సంక్షేమానికి కేటాయించిన పథకానికి వాల్యూటీస్ అన్నిటి రెండు పోతాయి కదా. కాబట్టి ఇలాంటి పథకాలు జనాన్ని మోసం చేయడమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది నేను నా బాధ. సార్ ప్లీజ్ క్వశ్చన్ అడగండి సార్, అడుగుతున్నాను. ఇప్పుడు ఈ డబ్బులు రేపు పొద్దున ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే, ఎందుకంటే ఇప్పుడు రేపు అయిపోగానే ఇస్తే ఓకే, ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మీరు వచ్చాక ఇస్తారా, వాళ్ళ పథకాలు మాకేం సంబంధం లేదంటారా? సార్ నేను మొదటే ఆన్సర్ చేశాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు, ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా ఎక్కువ ఇస్తామని తగ్గించేసి చెప్పాను. అది నెక్స్ట్ ఇచ్చేది. ఇప్పుడు ఈ బకాయిలు ప్రభుత్వం ఇప్పుడు పురుషోత్తం 2 అవకాశాలు చెప్పాడు. అవకాశం తీసుకుని జగన్ అన్న గ్రేట్ అనుకుంటాడా, లేదు మేము సొంతానికి వాడుకొని వదిలేసుకుంటాం అనేది పైన ఆయన నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వంగా వాళ్ళ టైం ఉంది. ఆయన పంచకపోతే మీరేం చేస్తారు? అదే ఆడికే వస్తున్నాను. వాళ్ళు పంచకపోతే ఇవ్వకపోతే కానీ తెలుగుదేశం పార్టీ మాట్లాడుకొని ప్రభుత్వం ఆడి ఏం చేయాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటా సార్. నేను పార్టీ నిర్ణయం కాదు కదా, ప్రభుత్వ నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా 100% ప్రజలకి న్యాయం చేకూర్చే విధంగానే పథకాల అమలు విషయం పైన క్లారిటీ తీసుకున్నాను. ఎందుకంటే ఈ పథకాల్లో బటన్ నొక్కిన దాంట్లో చాలా లుసుకులు ఉన్నాయి. మీరే చెప్తున్నారు, మీరే ప్రశ్నించారు తెప్పించే వాళ్ళ నుంచి. కాబట్టి నిజానిజాలు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా లబ్ధిదారులకి అయితే తెలుగుదేశం పార్టీ వీళ్ళు పంచకపోతే, వీళ్ళు ఇవ్వకపోతే 11వ తారీఖు పైన 14, 15, 16 నెలాఖరు లోపల ఇవ్వకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారు. అబ్జెక్షన్ చేస్తారా 14 తర్వాత ఇవ్వడానికి వీల్లేదు, మేము 14, 15 రేపు ఎల్లుండి అవతల ఎలక్షన్ అయిపోయిన మాత్రమే చెప్పడం ఇచ్చుకోవచ్చు. రైట్. కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ 9వ తారీఖు నిన్న ఇచ్చినటువంటి సర్క్యులర్, రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి పంపించిన లేఖ, దీనిలోనే వాళ్ళు స్పష్టంగా రాశారు, పోస్ట్ పోన్మెంట్ టిల్ కంప్లీషన్ ఆఫ్ పోల్ అయిపోయేంత వరకు మాత్రమే పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి లెటర్ ఇచ్చారు. సో అందుకని రేపు 13వ తారీఖు పోల్ అయిపోయినాక అయితే ఒక కోరం ఫామ్ చేశారు కదా చీఫ్ సెక్రటరీ గారి పేరు ఏదో ఉంది, చీఫ్ సెక్రటరీ గారితో టీం ఫామ్ చేశారు. ఆ టీము సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి లేఖ రాయాలి. అయ్యా 13వ తారీఖు అయిపోయింది, ఈ ఈసీఐ ఇచ్చిన ఆదేశాల ప్రకారం 13 తర్వాత డబ్బులు ఇచ్చామన్నారు కదా, సో మీరు ఓకే అంటే మేము వేసేస్తాం అని చెప్పి అంటారు. సో అప్పుడు సిఇఓ ఆంధ్రప్రదేశ్ ఓకే, అది ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి పంపించేయమంటారు, పంపించేస్తారు. ఒకవేళ కనుక ఈ కోరం చీఫ్ సెక్రటరీ గారి లెటర్ పంపలేదు అనుకోండి రాష్ట్ర ఎన్నికల అధికారికి, మమ్మల్ని కొట్టమంటారు వద్దని పంపలేదు అనుకోండి, రాష్ట్ర ఎన్నికల అధికారి వాళ్ళేమో యాక్టివ్ గా రారు కదా, వాళ్ళు ముందస్తూ వచ్చి ప్రొయాక్టివ్ గా వచ్చి అయ్యో అప్పుడు మీరు గొడవ చేశారు ఇప్పుడు పంపించేయండి అని వాళ్ళు అడగరు. ఎందుకంటే సిఇఓకి రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది ఎలక్షన్ వరకే వాళ్ళ దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండదు, వాళ్ళ దగ్గర మొత్తం సమాచారం ఉండదు, ఎలక్షన్ వరకే చేస్తుంటారు. ప్రతి విషయం వాళ్ళ దగ్గర కూడా వెళ్ళదు. ఈ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరన్నా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తే అప్పుడు రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మొత్తం సమాచారం రాదండి. ముఖ్యమంత్రి గారి ప్లేస్ తో కూర్చున్నారు వాళ్ళు, అంత మాత్రం చేత మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర రాదు, అది కూడా మనం గుర్తించాలి. సో రేపు చీఫ్ సెక్రటరీ గారు 13వ తారీఖు తర్వాత ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకుని, ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్ళిపోతారు 2 వారాలకి, అది మరి ఆయన వెళ్ళిపోయిన తర్వాత చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు కూర్చున్నారు అనుకోండి, ఫోన్ కి అందుబాటులో ఉంటారు, ఇబ్బంది లేదు. అదే చీఫ్ సెక్రటరీ గారు సో అందుకని అన్న చీఫ్ సెక్రటరీ గారి చేతిలో ఉంటది, వారి కనుక లేఖ రాస్తే వెంటనే వస్తుంది, లేక చేయలేదు అనుకోండి లేఖ రాయాలా తప్పనిసరిగా, అప్పుడు వచ్చే ప్రభుత్వం ఆలోచించు. లేఖ రాయాలా డైరెక్ట్ గా ఇచ్చా ఇప్పుడు ఎట్లా వీరు రాశారు కదా. అంటే నేను ఇవాళ జరిగిన పరిణామాలు చూస్తే నాకు లేఖ రాస్తారని అనిపించింది. ఎందుకంటే ఇది కోర్టు నిన్న రాత్రి ఇచ్చినటువంటి ఆర్డర్ అండి, మధ్యంతర ఉత్తర్వు. దీంట్లో ఎవరు రాశారంటే లెటర్ ఆఫ్ ది ఫస్ట్ రెస్పాండెంట్ డేటెడ్ 9/5/2004 అంటే ఇందాక చూపించిన 9/5/2004 ని కోట్ చేస్తూ కీప్ ఇన్ అబయన్స్ అప్ టు 10/5/2024 ఓన్లీ. Government of Andhra Pradesh is directed not to release any subject or fund amount between 11 May 2024 to 13/5/2024 strictly. 10వ తారీఖు వరకు అబెన్స్ లో పెట్టండి, అయితే 11 నుంచి 13 మాత్రం స్ట్రిక్ట్ గా ఏమి చేయొద్దు అని కోర్టు ఆర్డర్ ఇది.
జనరల్ గా కోర్టు ఆర్డర్ అంటే మనం ఏమనుకుంటాం, ఒక రాష్ట్రపతి కోర్టు ఆర్డర్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెంటనే అమలు చేస్తారని నేను పొద్దున అలాగే అనుకున్నాను. అదే నేను అదే అనుకున్నా. బట్ వాళ్ళు సీఈఓ అంటే వాళ్ళ ఉద్దేశం ముఖ్యమంత్రి స్థానంలో సీఈఓ ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల స్థానంలో ముఖ్యమంత్రి స్థానంలో వీళ్ళు ఉన్నారు. అందుకనే వాళ్ళు చీఫ్ సెక్రటరీగా వాళ్ళు ఉద్యోగులు కాబట్టి వాళ్ళకి ఒక కోరం కమిటీ ఉంది కాబట్టి వాళ్ళుగా నిర్ణయాలు తీసుకోలేరు. వాళ్ళు లేఖ కూడా రాశారు, ఆ పదోచ్చారని నేను చదివాను. వాళ్ళు మేము నిర్ణయం తీసుకోలేం కాబట్టి ఇలా కోర్టు ఆర్డర్ వచ్చింది, మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి సీఈఓకి లేఖ రాశారు. అందుకనే దాన్ని ప్రెసిడెన్స్ గా తీసుకొని మళ్ళీ చెప్తున్నాను. నేను అనుకుంటాను, నా ఎజంప్షన్ 14వ తారీఖు మళ్ళీ రాస్తారేమో అని చెప్పేసి నా యొక్క ఎజంప్షన్. చెప్పండి. తెలంగాణలో నవంబర్ 2023 ఎన్నికల సందర్భంగా రైతు బంధు కేసీఆర్ గారు చేసే రైతు బంధు మీద అప్పుడు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల ఆపేసింది, చేయొద్దన్నారు. ఒకటి, ఇటీవల రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కూడా రైతు భరోసా ఒక ట్రాన్స్ఫర్ అయితే వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్తే వెంటనే వాళ్ళ ఆర్డర్స్ పంపించారు. అసలు మీరు ఎందుకని ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరిని అడగకుండా ట్రాన్స్ఫర్ చేశారు, మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు, మీరు ఆపేయండి తక్షణం అని చెప్పి కూడా వాళ్ళు వెంటనే ఆపేయడం జరిగింది. అంటే కొన్ని ఎలా ఉంటాయంటే ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళవు సాయి గారు, అది ఎవరన్నా తీసుకువెళ్తేనే వాళ్ళకి అన్ని తెలుస్తాయి, లేకపోతే ఇన్ని రాష్ట్రాల్లో ఏమేమి జరుగుతుంది ఏంటి అని పూర్తి సమాచారం ఉండదు. ఇంకోటి, డబ్బులు ఇప్పుడు వైసీపీ పార్టీ ఆలోచన ఇది పథకం ప్రకారమే చేశారు, ఎన్నికల వ్యూహం ప్రకారం చేశారని చెప్పి ఇప్పుడు నాకు ఈ డిబేట్ ద్వారా నాకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఎందుకంటే లేకపోతే ఎన్నికల కోడ్ ఎప్పుడన్నా వచ్చేయచ్చు కాబట్టి ఈలో మన టప బటన్ నొక్కేస్తే నిదానంగా అది వచ్చినప్పుడు చూసుకుందాంలే అన్న ఆలోచన తప్పితే ఇంకా వేరే ఆలోచన లేదు. ఎందుకంటే వాళ్ళు పేపర్ యాడ్ ఇచ్చినప్పుడు కూడా ఏం చెప్తున్నారు, ఈ రోజు మీకు వచ్చేస్తే 2 వారాలు చెప్పలేదు సార్. 3 వారాలు పట్టదని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. పేపర్ యాడ్ ఇచ్చిన తర్వాత బటన్ నొక్కిన తర్వాత స్లోగా 15 రోజులు పడుతున్నారు. నా సొంత విషయాలు చెప్పట్లేదు సార్, ఇది పేపర్ యాడ్ కాదు సార్, చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిన తర్వాత చెప్పాడు సార్. 24 మీరు పేపర్ యాడ్ కాదు సార్, వినండి కిరణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం అలా మీ వాళ్ళు మీరు చెప్తారు కానీ మీ టైం వస్తారు కదా, ఇప్పుడు మనం ఏమి పారిపోవట్లేదు కదా. నేనేదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కట్టిన పన్నుల ఖజానాతో యాడ్ ఖర్చులు పెట్టి ఆ యాడ్ లో రాసినటువంటి మ్యాటర్ గురించి చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్ గా మ్యాటర్ రాసి జనవరి 23 నుండి 2 వారాల పాటు పండుగ వాతావరణంలో 7,98,395 స్వయం సహాయ పొదుపు సంఘాలకి ఎత్తో ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. లేదు అలా కాదనుకుంటే కొంచెం చెప్పండి, 1-2 నెలలు ఇస్తాం నిదానంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అనుకోండి, గొడవ లేదు కదా, వెయిట్ చేద్దరు కదా. ఆ విషయం ముఖ్యమంత్రి చెప్పేది అనుకో. ఇప్పుడు ఇందాక షాదీ తోఫా అన్నారు, షాదీ తోఫా యాక్చువల్ డబ్బులు ఇచ్చేసారు సాయి గారు. కోర్టు జడ్జిమెంట్ లో షాదీ తోఫా కళ్యాణ్ వైఎస్ఆర్ షాదీ తోఫా 78.53 కోట్లు బటన్ నొక్కింది ఫిబ్రవరి 20వ తారీఖు, డబ్బులు రిలీజ్ చేసింది మార్చి 15వ తారీఖు. బటన్ నొక్కినటువంటి 25 రోజుల్లో డబ్బులు రిలీజ్ చేశారు, దానిలో 0 పెండింగ్. సో నేనండి అదే ఏదో ఫీల్ అవుతారు, మన ఓట్లు పోతాయి విషయంలో మాత్రం చేశారు. జస్ట్ ఒక రోజు ముందు 16వ తారీఖు వస్తుంది నాకు తెలుసు, 15వ తారీఖు నొక్కేశారు, పంపించేశారు. అంటే ఇది ప్రణాళికాబద్ధంగా చేశారు, ఎన్నికల వ్యూహంలో భాగంగానే చేశారు. అది మిగతా అది ప్రజల ముందు ఉంది. రైట్, సాంబశివరావు గారు చెప్పండి. అది కాదు సార్, ఇప్పుడు మేము బటన్ నొక్కితే తెల్లారే 7,000 కోట్లు కట్టబడతాయి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చెప్తున్నాక 10-15 రోజులు స్లోగా పడతాయి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 3 నెలలు పట్టకూడదు కదా. 3 నెలలు ఎందుకు పట్టింది సార్? మార్చి 16వ తారీఖు నోటిఫికేషన్ జనవరిలో నొక్కారు సార్ బటన్. జనవరిలో నొక్కారండి, చెప్పేదండి జనవరిలో నొక్కారు సార్. మార్చి దాకా పడవు సార్. అదే ఎందుకు? హలో సాయి గారు మాట్లాడండి. ఎందుకు అవుతుంది? అవుతుంది, ఎట్లా అవుతుంది? ఆర్థిక పరిస్థితిని బట్టి మార్చి 31 దాకా. ఒక్క చిన్న మాట, ప్రతిసారి ప్రతేడాది కూడా జనవరిలో నొక్కిన వాటికి ఫిబ్రవరి ఎండింగ్ లోపు అయిపోయినాయి. ఇప్పుడు మాత్రమే ఇంత గ్యాప్ వచ్చింది. చెప్పేదండి సార్, ఎలక్షన్ కోడ్ మార్చి 16 వచ్చింది. అవును, మా దగ్గర ప్రొవిజన్స్ బట్టి 10 రోజులు 20 రోజుల్లో షెడ్యూల్ ఇచ్చుకుంటా వస్తున్నాం. ఇప్పుడు 6,000 కోట్లు ఉంటే 10 రోజులు పడుతుంది. ఏదైనా మీరు అనుకున్నట్టు తెల్లారి ఏది పట్ల అమ్మఒడి ఉంది 6,700 కోట్లు, 6,700 కోట్లు లాకర్లో ఉన్నాయా? రోజుకు 1,000 కోట్లు చొప్పున 10 రోజులు ఇచ్చారు, డబ్బులేం మిస్ కాలేదే. ఇక్కడ పాయింట్ ఏంటంటే విద్యా దీవెన మార్చిలో ఇచ్చారంటే సరే ఓకే, మీరు చెప్పినట్టు ప్రొవిజన్స్ అనుకోండి.
జనవరి 2వ తారీఖున బటన్ నొక్కితే అది కాదు సాయి గారు, జనవరి ఇవన్నీ కాదు సార్, కదా. ఇవన్నీ జనవరి argument ఎన్ని కదా యూకైనా సార్. ఇవ్వలేరా? అది కాదు సార్, మార్చి 16 లోపు నోటిఫికేషన్ వచ్చింది. మేము బటన్ నొక్కింది దేనికి? ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. అది ఓకే సార్, మీరు చెప్పింది ఆ మార్చిలో నొక్కిన వాటికి నేను అబ్జెక్ట్ చేయట్లా, దాని గురించి నేను కూడా కామెంట్ చేయలే. కానీ ఇది జనవరిలో నొక్కిన బటను. జనవరి అంటే ఫిబ్రవరి కన్నా వెళ్ళాలి కదా, మార్చి ఇప్పటిదాకానా? ఎన్ని నొక్కారు సార్? అప్పుడే మేజరు, ఆ నొక్కుడే మేజరు. జనవరి 1 నొక్కుడే మేజర్ది. అదే ఇప్పుడు డబ్బులు 18,500 రూపాయలు ఒక్కొక్కరు. అది కాదు సార్, అది కాదు సార్, ఇప్పుడు తెలుగుదేశం ప్రతినిధి ఏం చెప్తున్నారు? మేము అబ్జెక్షన్ పెట్టాం, పెట్టలేదని చెప్పారు ఆయన. తెలుగుదేశం పెట్టలేదని చెప్తున్నారు ఆయన. ఇవన్నీ వీళ్ళు మాకు కావాల్సింది కూడా మ్యాటర్ రిలీజ్ అవుతున్నారు, మేము ఆపిచ్చామని, మేము మొత్తం రివిజన్ చేస్తాం, మేము ఆపిచ్చామని. కావాల్సిన మ్యాటర్ కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయబాకండి అని చెబుతున్నారు ఆయన. ఆయన చేసింది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఇన్వాల్వ్మెంట్ చేసింది ఎలక్షన్ కమిషనే కదా. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి సూటిగా, రేపు ఎన్నికలు అయ్యాక మీ కాంట్రాక్ట్ వచ్చేది మా గవర్నమెంటే, మేము ఇస్తాం సార్. ఇది సార్ వచ్చేది మా గవర్నమెంటే, మళ్ళీ 5 సంవత్సరాలు మేము పథకాలు ఇస్తాం. వాళ్ళు రారు అనేది ఆత్మవిశ్వాసం. ఓకే, వీళ్ళకి ఇప్పుడు ఇచ్చేసేసి ఆ తర్వాత మీ గవర్నమెంట్ పని చూస్తాం. అదిగా సార్ అయిపోగానే అట్లాగా సార్, రేపు 14వ తారీఖు చీఫ్ సెక్రటరీ గారు లెటర్ వస్తారు. ఇస్తారా అంటున్నా? లెటర్ రాయిగా ఆయన యాక్సెప్ట్ చేయగా ఇచ్చేస్తాం. లేదా మీ కాంట్రాక్ట్ ఇచ్చేసేసుకుందాం బిల్లులు. అది కాదు సార్, 3 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఇవ్వాలా, ఇచ్చాం లేదా? అదే ఏదో వాళ్ళ కోసం కొంప తీసి అయ్యేందుకు రాలేదు కదా. వాళ్ళకి ఇవాళ మీరు జనవరికే గోల్ చేస్తుంటే 2 years నుంచి వాళ్ళు ఎంత గోల్ చేయాలి? ఆరోగ్యశ్రీ వాళ్ళు అయితే 2 ఏళ్ల నుంచి గోల్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు గోల్ చేస్తారు? వాళ్ళు రూపాయలు 24 గంటలు గోల్ చేస్తారు. అది కాదండి, ఆరోగ్యశ్రీ 2,800 కోట్లు ఇస్తున్నాం, అవును, ఎవ్రీ 3 months కి ఇస్తున్నాం. వాళ్ళు గోల్ చేయండి, సంవత్సరం ఆరోగ్యశ్రీ మా హాస్పిటల్ ఏదైనా బోర్డు పెట్టారా మాకు డబ్బులు ఇవ్వట్లేదని. ఈ తెలుగుదేశం అదిగా సార్ చౌదరి గారు, నేను మాట్లాడతా. చౌదరి గారు 100కి 50% ఆరోగ్యశ్రీ వాళ్ళదే ఉంది. వాళ్ళు గోళ బోర్డు పెట్టాలని ఆరోగ్యశ్రీ లేదని. డైవర్ట్ గా వద్దులేండి, ఒక్క నిమిషం. ఫైనల్ గా పురుషోత్తం రెడ్డి గారు, వీళ్ళు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా? నాకు ఇదే ప్రధాన సందేహం. అంటే 2 కారణాల రీత్యా ఇచ్చే అవకాశం నాకు కనిపిస్తుంది. 2 కారణాలు. ఒక కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్, ఇంత రచ్చ జరిగిన తర్వాత 9,000 కోట్లు రెడీగా ఉన్నాయి, మీరు పర్మిషన్ ఇస్తే ఇస్తాం, వాళ్ళు ఆపేసినారు అని పెద్ద చర్చ ప్రజల్లో కన్విన్సింగ్ వచ్చేస్తుంది, ఇంత దగ్గర డబ్బులు ఉన్నాయని. అది కానీ 13వ తేదీ ఇవ్వకపోతే జగన్ గారి క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఆ రీత్యా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాడు అని అయిపోయింది కదా ఎలక్షన్, ఇంకెవడేం చేయలేదు. రెండో నమ్మకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడని నమ్ముతున్నాడు కదా, కాబట్టి గెలుస్తాడని నమ్మినప్పుడు కాన్ఫిడెంట్ గా ఇస్తాడు. ఒక రకంగా సిగ్నల్ పోతుంది. అది మీరు 13వ తేదీ సమయానికి మనకు అర్థం కావచ్చు, కానీ చంద్రబాబుకి జగన్ గారికి అర్థమైపోతుంది మనం గెలుస్తాం ఆడతామని 90%. 13వ తేదీ సాయంత్రం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అన్ని చూసేవచ్చు. ఇది ఒక మంచి మీలాంటి జర్నలిస్ట్ కి, నాలాంటి అనలిస్ట్ కి జగన్ గారు రేపు ఎట్ట రియాక్ట్ అవుతుంది గెలుపు పైన ఒక అంచనా అక్కడ డబ్బులు ఇస్తే ప్రభుత్వం నడుస్తున్నట్టు, డబ్బులు ఇవ్వకపోతే ప్రభుత్వం పడిపోయినట్టు ఒక చిన్న గుండు గుర్తు అనుకోవచ్చు. సాంబశివరావు గారి మొక్క చెప్పండి మీ వాళ్ళకి, డబ్బులు ఓడిపోయారని ఒప్పుకున్నట్టు. సాయి గారు మీరు సీనియర్ జర్నలిస్ట్, పురుషోత్తమ సీనియర్ జర్నలిస్ట్, ఇవాళ మా చీఫ్ సెక్రటరీ ఐఎమ్ రెడీ టు పేమెంట్ అని. అదే సార్ ఆయన అంటాడులేండి, క్రిందసారి చంద్రబాబు గారు కూడా ఐఎమ్ రెడీ టు పే అని బిగిన్ చేశారు. అది కాదు సార్, డబ్బు లేకపోతే డబ్బులు ఇస్తారు. ఎవరు డబ్బులు ఇస్తున్నారు? గవర్నమెంట్ డబ్బులు. అంటే ఇక్కడ లాజిక్ ఒకటి ఉంది సార్, మనం గెలుస్తున్నాం అనుకున్నాం అనుకోండి, సరే ఇది ఇచ్చేసేయండి అంటారు. ఓడతనాం అనుకుని అనే డౌట్ వచ్చింది అనుకోండి, 9,000 కోట్ల రూపాయలు అది తీసుకొచ్చి ముందు మన కాంట్రాక్టర్లు అందరికీ అది కాదు బీజేపీ ప్రతినిధి గారు జూన్ 4 దాకా మేము డబ్బులు ఇవ్వడానికి లేదుగా. ఇవ్వకూడదా? మీకు కాంట్రాక్ట్లు ఇవ్వడానికి లేదు, ప్యాకెట్ మనీ వాడుకోవడానికి లేదు. సార్ ఇచ్చేసింది. మేము ఒక్క మాటనండి, చీఫ్ సెక్రటరీ ఓన్లీ ఎలక్షన్ కమిషన్ మాట అంటాడు జూన్ 4 దాకా. అవును, ఎలక్షన్ కమిషన్ కూడా అబ్జెక్ట్ చేయదండి, లాస్ట్ ట్రిప్ ఇచ్చేసారు.
చెప్పే అంత కదండి. గొడవ జరిగినప్పుడు కూడా ఇచ్చేశారు. అది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 9,000 కోట్లు డైవర్ట్ చేయడానికి ఏం ఉండదు, ఇచ్చేయమంటాడు, ఏముందా? అదే అంటే లేదు, నేను అంటుంది లెటర్ చెప్పండి చెప్పండి. టైగర్ లాస్ట్ టైం చీఫ్ సెక్రటరీతో చంద్రబాబు నాయుడుకి పిల్లి ఎలుపు సమస్య కదా అవును. ఎలక్షన్ లో. అవును. ఆయన ఇమ్మని చెప్పడం, ఆయన ఇవ్వద్దని చెప్పడం, ఈ రోజులు జరిగినాయి. ఈసారి ఆ ప్రాబ్లం లేదు. అది. రెండోది, ఇప్పుడు 9,000 కోట్లు కానీ క్లీన్ చేసేసినారనుకో వైసీపీ వాళ్ళు, రేపు తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తే అరియర్స్ తో సహా 5,000 కోట్లు జూలై 1 కి, ఇది ఒక 9,000 కోట్లు. వాళ్ళకి మొదటి నెలకి సినిమా కనపడుతుంది. కాబట్టి క్లియర్ చేయాలి. క్లియర్ చేస్తారు. సాంబశివరావు గారు మీరు మాత్రం చెప్పండి, మీరు గెలుస్తాము అన్న నమ్మకం ఉంటే 14వ తారీఖు డబ్బులు ఇప్పించాలి, పేదవాళ్ళ డబ్బులు. అది లేదంటే మీరు ఇచ్చేస్తాను సార్. అదే ఇప్పించండి. డోర్ కొట్టబాకండి అంటున్నా. ఎందుకంటే ఇక్కడ నా సందేహం ఏంటంటే, నా బాధల్లా పేదోడి నోటి దగ్గర ఉంది. ఇప్పుడు రాజీవ్ గృహకల్ప, రాజీవ్ స్వగృహ, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు అని రాజశేఖర రెడ్డి కడితే అవి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తి కాల, రోసయ్య ఇవ్వనివ్వాల. తర్వాత చంద్రబాబు గారు వచ్చి ఎట్లా పక్కన పెట్టి మళ్ళీ టిట్కో ఇళ్ళు, ఈయన టిట్కో ఇళ్ళు పెడితే జగన్మోహన్ రెడ్డి దాన్ని మూలను పెట్టి మొన్నటిదాకా ఆయనకి ఎక్కడ పేరు వద్దో నాగే. ఇప్పుడు జగన్ ఇళ్ళేం పరిస్థితి అవుతుందో అట్లాగే ఈ పథకాల పరిస్థితి ఏమవుద్దో రేపు పొద్దున ప్రభుత్వం మారిందంటే అనే భయం ఉంది జనాల్లో. అందుకని నేను అంటోంది, నోటి దగ్గర పోయినట్టే కదా. మాకైతే నమ్మకం లేదు సార్ ఇస్తారని. రైట్, చూద్దాం. ఆ గెలుపు ఓటముల గురించినటువంటిది కూడా దాంతో ముడిపడి ఉంది కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సాంబశివరావు గారు, రవికిరణ్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, పురుషోత్తం రెడ్డి గారు. ఇది పరిస్థితి. మొత్తం మీద డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పథకం అయితే 13వ తారీఖు ఎలక్షన్ అయిపోయాక 14ను వేయడానికి, ఆ తర్వాత ఎప్పుడైనా వేసుకోమని చెప్పేసి ఎన్నికల సంఘం ఆదేశించింది. అది వేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడైతే ఎన్నికల సంఘం ఆపింది, దాని వెనకాల తెలుగుదేశం ఉందంట. మీకు చేతకాక మా మీద అభాండాలు మోపుతున్నారంటోంది ఎన్డీఏ కూటమి. మరి ఏది నిజం అన్నది జనం ఏది నమ్ముతారో చూడాల్సి ఉంది.